సువార్త 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, మహోన్నతులకు దేవ, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. మరి ఇక ఉదయకాలం మందు ఈ పునరుత్థానపు దినమందు తండ్రి మరలా మీ సమకూల్లో మేము సమకూర్చబడ్డట్టు ప్రభావ మాకు ఎంతో భాగ్యమైన ప్రభావ మేము ఎంచుచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన నేను ఆరాధించుట మాకు ఎంతో ఆశీర్వాదకరమైనది తండ్రి. కనుక నాయన కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి నాయన. ప్రభా తండ్రి నాయన నీ వాక్యముగా నీ ఆత్మగా మా మధ్య ప్రత్యక్షమైనప్పుడు ప్రభా తండ్రి నాయన మేము నీ వాక్యముతో నీ ఆత్మతో ప్రభా గుర్తింపు చేయబడవలసిన వారమైనాము తండ్రి. మా గుర్తింపు నీవైనావు ప్రభా, మా ఉనికి నీవైనావు తండ్రి, మా సమస్తము కూడా నీవైనావు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీతో ప్రభా గుర్తింపు చేసుకుంటారో తండ్రి వారు ప్రభా నీతో పాటు నిత్యత్వంలో ఉంటారని ప్రభా సెలవిచ్చిన దేవుడు తండ్రి. కనుక నాయన మీరే సహాయం చేయండి. కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోమని మీరే సహాయం చేయమని యేసుక్రీస్తుకి నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి గత వారం మనం ఒక మాట గురించి మనం బోధించుకున్నాం. ఎంతమందికి జ్ఞాపకం ఉంది అది? మనం ఏమై ఉంటామో మరి ఆ రూపాన్నే మన గుణలక్షణం మలుస్తుంది. అదే మనలో ఉన్న మన జీవం యొక్క గుణలక్షణమైనది. మనం ఏమై ఉంటామో అదే మన యొక్క గుణలక్షణాన్ని మలుస్తుంది. అదే మనలో ఉన్న మన జీవం యొక్క గుణలక్షణము. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఒక విధంగా నిర్ణయించబడి మరొక విధంగా మనం రూపించబడలేమని, మనం ఏ విధముగా మరి మనం ఉన్నామో అదే గుణలక్షణాన్ని అదే గుణలక్షణం మనల్ని రూపిస్తుందని చెప్పి మనం పోయిన వారం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనల్ని రూపించే గుణలక్షణము అది ఏదై ఉండాలంటే అది దేవుడై ఉండాలి. ఏమై ఉండాలి? మనలను ఆయనకు రూపంలోనికి మార్చేటువంటి ఆ గుణలక్షణం, రూపించే గుణలక్షణం ఏది ఉండాలంటే అది దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తప్పకుండా అది దేవుడైనప్పుడు మాత్రమే మనలను దేవుని వల్లే అది రూపిస్తుంది. అది మనల్ని దేవుడిగా రూపించాలంటే అది దేవుడై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? కాబట్టి మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రవక్త? కాబట్టి యేసుక్రీస్తు లాంటి గుణమును ఉత్పత్తి చేయడానికి చెడు కానిదేదో, చెడ్డది కానిదేదో
అది అవసరమైనది. యేసుక్రీస్తు లాంటి గుణలక్షణము ఉత్పత్తి చేయాలంటే, యేసుక్రీస్తు లాంటి గుణలక్షణం ఉత్పత్తి చేయాలంటే అది చెడ్డది కాకూడదు. ఎందుకంటే దేవుడు మంచి అయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చెడ్డదైతే చెడ్డదాన్ని ఉత్పత్తి చేస్తుంది, అది మంచిదైతే మంచిదాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి చెడు కానిదేదో అది మనకు అవసరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు తన సృష్టిని చూస్తున్నాడు, మరియు ఆయన యొక్క ప్రేమించు గుణము, ఆయన స్వరూపములో ఆయన మహిమ కోసము చేయబడిన వారి తప్పిపోయిన స్థితిని చూస్తుండేను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తారు చూడండి. ఇక్కడ దేవుడు ఏ గుణాన్ని కలిగి ఉన్నాడంటే ప్రేమించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు. ఏ గుణాన్ని కలిగి ఉన్నాడండి? ప్రేమించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రేమించేటువంటి గుణలక్షణంలో ఆయన ఏం చేస్తారంటే, దేవునికి స్వరూపంలో ఆయన మహిమ కోసం చేయబడిన వారి యొక్క దేవునికి స్వరూపంలో దేవుని యొక్క మహిమ కోసం చేయబడిన వారి యొక్క తప్పిపోయిన స్థితిని చూస్తున్నాడు దేవుడు. ఈ మాట మీకు అర్థమైందండి అందరికీ? అంటే తప్పిపోయిన వారికి స్థితి. తప్పిపోవటం అంటే ఎక్కడ తప్పిపోవటం అంటే, దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క మహిమ కోసం చేయబడిన వారు. అంటే జగత్పునది వేయబడక మునిపే దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క మహిమ కొరకు ఎవరైతే చేయబడ్డారో, దేవుని యొక్క మహిమ కొరకు ఎవరైతే చేయబడ్డారో, అంటే కొంతమందిని దేవుడు తన మహిమ కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. తన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. ఎవరినైతే దేవుడు తన మహిమ కొరకు ఎన్నుకున్నాడో వారిని తన స్వరూపంలో చేశాడు. ఆయన ఎలా చేశాడండి? ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు ఆయన. అంటే నరుడు దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. అది ఎందుకొరకు అంటే దేవుని మహింపరచడం కొరకు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు తన స్వరూపంలో, తన రూపంలో, తన యొక్క పోలికలో దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడంటే మన యందు దేవుడు మహింపరచబడడం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఏం జరిగింది? అటువంటి వారు దేవుడు అటువంటి వారు తప్పిపోయారు అన్నాడు ఆయన. ఆ తప్పిపోయినటువంటి స్థితిని చూసి చూసారా? చూస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు వారి పట్ల ప్రేమించు గుణాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఏ గుణాన్ని కలిగి ఉన్నాడు ఆయన? ఎవరి పట్ల అండి? ఆయన స్వరూపంలో చేయబడినటువంటి దేవుని యొక్క పిల్లల పట్ల, ఆయన మహిమ కొరకే చేయబడినటువంటి దేవుని పిల్లలు ఆ తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వారి పట్ల ఆ స్థితిని చూస్తున్నాడు. వారి పట్ల దేవుడు ఇస్తుంటే ఆ ప్రేమ అనే గుణలక్షణాన్ని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఏం చెప్పాడండి? దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అంటే దేవుడు ఏ గుణలక్షణం కలిగి ఉన్నాడంటే, ఆయన మహిమను కోల్పోయిన వారి పట్ల, ఆయన స్వరూపాన్ని కోల్పోయిన వారి పట్ల ఆయన ప్రేమ అనే గుణాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రేమ అనే గుణలక్షణం ఏం చేస్తుందంటే, మరలా మన కొరకు శరీరం దాల్చి మరలను ఆ తప్పిపోయిన స్థితిలో నుండి మరలా యథావిధిగా ఆ స్థానాన్ని తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. ఆ మహిమకరమైన స్థానానికి, ఆ దేవుని యొక్క పోలికలోనికి, ఆ దేవుని యొక్క స్వరూపంలోనికి మరలా అది తీసుకుని వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందన్నమాట మీకు? ఆదాము దేవుని స్వరూపంలో చేపట్టాడు, దేవుని యొక్క పోలికలో చేపట్టాడు. ఆ దేవునికి స్వరూపము, దేవునికి పోలిక ఎందుకంటే అది దేవునికి మహిమ కొరకు.
ఎందుకనకండి? దేవుడు ఆదామును అలాగే ఎందుకు చేశాడంటే తన మహిమ కొరకు చేసుకున్నాడు. ఆయన తన మహిమను అతనిలో ఉంచాడు. దేవుడు తన మహిమను ఆదాములో. అందుకని ఆదామును చూసినప్పుడు ఆదాము ఏ పోలికలు ఉన్నాడు? దేవునికి పోలికలు ఉన్నాడు. ఆదాము ఏ స్వరూపులు కలిగి ఉన్నాడు? దేవునికి స్వరూపును కలిగి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ అదృశ్యమైనటువంటి దేవుడు దృశ్య రూపంలో శరీరమందు ఆదాములో ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఆదాములో మహింపరచబడుతున్నాడు. ఆదాములో తను తెలియపరచుకుంటున్నాడు. తన అధికారాలు ఏంటో, తన శక్తి ఏంటో, తన ప్రభావం ఏంటో, తన ఉన్నతమైన స్థితి ఏంటో, తన ఔన్నత్యం ఏంటో, తన మహిమ ఏంటో, ఇదంతా కూడా ఆయన అంతకంతో అదృశ్య రూపంలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ అదృశ్యమైనటువంటి కూడా సమస్తమైన గుణలక్షణాలు కూడా ఆదాములో దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు, వ్యక్తపరచుకుంటున్నాడు. అంటే ఆదామును దేవుడు ఎందుకు చేశాడంటే తన మహిమ కొరకు చేసుకున్నాడు. ఆయన ఆదాముని తన మహిమ కొరకు. కానీ ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ఆ స్థితి నుండి ఆదాము పడిపోయాడు. ఆ స్థితి నుండి ఆదాము, ఆ మహిమకరమైన స్థితి నుండి, ఆ దేవునికి పోలిక నుండి, దేవునికి స్వరూపం నుండి ఆదాము పడిపోయాడు. దేవుని స్తోత్రం. అయితే ఇంకనూ కూడా ఆదాము పట్ల దేవుడు ఏమి కలిగి ఉన్నాడంటే ప్రేమను కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? నీ పట్ల ఏం కలిగి ఉన్నాడు దేవుడు? ఆదాము పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు ఆయన. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రేమయే యేసుక్రీస్తు మనకు అందించెను. ఆ ప్రేమ ఏం చేసింది? ఇప్పుడు యేసుక్రీస్తుని మనకి అందించింది. అంటే ఆ ప్రేమే యేసుక్రీస్తుని మా కొరకు పంపించింది. ఎందుకు? తన పోలికలు ఉన్నటువంటి తన మహిమ కొరకు సృష్టించబడినటువంటి ఆదాము పడుపుని స్థితిలో ఉన్నాడు కాబట్టి, పడుపుని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ ప్రేమ అంకను ఆ పడుపుని స్థితిలో ఉన్న ఆదామును ప్రేమిస్తుంది. ఎందుకు ప్రేమిస్తుంటే ఆదాము దేవుని కుమారుడు కాబట్టి, ఆదాము దేవుని యొక్క కుమారుడు కాబట్టి. ఈరోజు నీవు కూడా దేవుని కుమారుడు కాబట్టి దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుంటే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు అనే మనిషిని, ఎవరినండి? యేసుక్రీస్తు అనే మనిషిని ఉత్పత్తి చేసింది. ఇప్పుడు ఆ పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి దేవుని పిల్లల్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి అక్కడ మంచిది ఏదో ఉండాలి. ఆ చెడు మళ్ళీ మన దేవుని దగ్గర తీసుకురాలేదు. మంచిది మాత్రమే మన దేవుని దగ్గర తీసుకురాగలదు. కాబట్టి దేవుడు మన కొరకు పంపించిన ఆ మంచి ఏంటంటే ఆయనే యేసుక్రీస్తు అయినాడు. మంచి దేవుని దగ్గర తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు అనే మనిషిని ఉత్పత్తి చేసింది ఆ పడిపోయినటువంటి దేవుని కుమారుడు కొరకు. ఇక్కడ ప్రవక్త చెప్తానంటే ఒకవేళ ఆ పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి దేవుని వ్యక్తి చూసారు, ఆ వ్యక్తిలో ఏమీ లేనట్లయితే, అంటే దేవుని సంబంధించింది ఏది లేనట్లయితే, అంటే అర్థమంటే అతను దేవుని కుమారుడు కానట్లయితే, ఆ ప్రేమ ఉత్పత్తి చేసిన యేసుక్రీస్తు అనే మంచి అతన్ని విమోచించలేడు అని చెప్పాడు ఆయన. అతనిని విమోచించలేడు. ఎవరిని విమోచించలేడు? ఎవరిని విమోచించలేడు? ఆ పడిపోయిన వాడు దేవుని కుమారుడు కానట్లయితే. అర్థమవుతుందా మాట మీకు? పడిపోయిన వాడు దేవుని కుమారుడు కాకపోతే, ఇప్పుడు ప్రేమే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినా సరే, ఇప్పుడు యేసుక్రీస్తు అనే మనిషి, యేసుక్రీస్తు అనేటువంటి మనిషి అతను విమోచించలేడు.
ఎందుకు విమోచించలేడు? అతను దేవుని కుమారుడు కాదు కాబట్టి, అతను దేవునికి ఎన్నికలో లేడు కాబట్టి, అతను దేవునికి ఏర్పాట్లో లేడు కాబట్టి, ఇప్పుడు ప్రేమ అనేటువంటి ఈ ప్రేమే యేసుక్రీస్తు వ్యక్తిని ఉత్పత్తి చేసినా సరే, ఈ యేసుక్రీస్తు వచ్చి మరి రక్తం కార్చి ప్రాణం పెట్టి అన్నీ చేసినా సరే, కానీ ఈ త్యాగము, ఈ రక్తము, ఈ పరిశుద్ధత ఆ పడిపోయిన వ్యక్తి కోసం ఎంత మాత్రమో కాదు. ఒకవేళ ఆ పడిపోయిన వ్యక్తి దేవుని కుమారుడు అయినట్లయితే మాత్రమే ఈ ప్రేమ ఉత్పత్తి చేసే మంచి ఏదైతే ఉన్నదో ఆ మంచి ఆ పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి దేవుని కుమారుని మరలా తిరిగి తీసుకురాగలదు. అంటే యేసుక్రీస్తుకి త్యాగము, ఆయన మరణము, ఆయన రక్తము, ఆయన పరిశుద్ధాత్మ పడిపోయిన అందరి వరకు, అందరికి పడిపోయారు, అందరికీ కాదు, కానీ పడిపోయిన దేవుని కుమారులు కుమార్తెలకు మాత్రమే. ఈ పడిపోయిన వారిలో దేవునికి విత్తనం ఉన్నది, అంతేనండి. ఆదాములో దేవునికి విత్తనం ఉంది, కానీ ఆదాము పాపం చేయడం ద్వారా తన మహిమను కోల్పోయాడు, దేవునికి రూపాన్ని కోల్పోయాడు. కానీ ఇంకా కూడా దేవుని కుమారుడు అతను, ఇంకా కూడా దేవుని స్తోత్రం, ఇంకా దేవుని కుమారుడే. అతను పడిపోయిన స్థితిలో ఉన్నా సరే అతను దేవుని కుమారుడే, పడిపోయిన స్థితిలో ఉన్నా సరే దేవుని కుమారుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పడిపోయిన స్థితిలో ఉన్నా సరే దేవుని కుమారుడు కాబట్టి ప్రతి కాలంలో కూడా ఆ దేవుని కుమారులను వాక్యం నుండి పడిపోయాడు. కాబట్టి ఆదాము ఎక్కడ పడిపోయాడు? ఎక్కడ పడిపోయాడండి? వాక్యం నుండి పడిపోయాడు. ఆ వాక్యమే దేవునికి పోలిక అయినది, ఆ వాక్యమే దేవునికి మహిమ అయినది. ఇప్పుడు ఆదాము ఆ వాక్యం నుండి పడిపోయాడు కనుక ప్రతి కాలంలో ఆ వాక్యం నుండి పడిపోయినటువంటి దేవుని పిల్లల్ని దేవుడు కలుసుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ వాక్యం నుండి పడిపోయిన దేవుని పిల్లల్ని దేవుడు ఏం చేస్తున్నాడండి? కలుసుకుంటూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వ్యక్తిని మనకు ఉత్పత్తి చేసింది, అందించింది. దేవుడు లోకమంతా ప్రేమించాడు అనగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాను. అది తప్పిపోయిన వారిని విమోచించడానికి స్వయంగా దేవుడే శరీర రూపంలో వ్యక్తపరచుకుంటూ ఉన్నాడు, వేరొక వ్యక్తిగా కాడు. దేవుడు భూమిని చూసినప్పుడు అది చేసినందుకు సంతపడ్డాడు. అదంతా విచారకరమైనట్లో ఆశ్చర్యం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క విషయంలో ఇప్పుడు దేవుడు ఇస్తున్న శరీరం దాల్చి భూమి మీదకి వచ్చాడు. చూసారా, ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఆయన తన పిల్లల్ని విమోచించుకుంటున్నాడు. అది ఎలాగంటే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడండి? యేసుక్రీస్తుగా. అంటే వాక్యం నుండి పడిపోయాడు, ఆ థియోఫీ నుండి పడిపోయాడు, ఆ వాక్య శరీరం నుండి పడిపోయాడు, ఆ వాక్య శరీరతను కోల్పోయాడు. అతను మహిమనిచ్చేది వాక్య శరీరమే, అతను దేవునికి రూపంలో ఉంచేది వాక్య శరీరమే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ స్థితిలో ఎప్పుడైతే పడిపోయాడో ఇంకా కూడా పడిపోయిన దేవుని కుమారుడు ఎందుకు దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉండి ఏం చేస్తాడంటే ఆయన విమోచకుని ఉత్పత్తి చేశాడు. ఆయన మనకు ఒక విమోచకుని అందించాడు. ఆ విమోచకుడు యేసుక్రీస్తుగా మానవ శరీరం దాల్చి భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ఆ పడిపోయిన లేక తప్పిపోయిన వారి విషయంలో దేవుడు ఇంకనూ ప్రేమ కలిగి ఉన్నాడు అనే దానికి రుజువైనది. ఇంకనూ ప్రేమ కలిగి ఉన్నాడు దానికి రుజువైనది. మనం గమనించినట్లయితే ప్రియులారా, అబ్రహాం దగ్గరికి దేవుడు మెల్కీసెదెకు వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? అబ్రహాం దగ్గరికి దేవుడు మెల్కీసెదెకు వచ్చాడు. మెల్కీసెదెకు అంటే అర్థం ఏంటంటే థియోఫనీ, వాక్య శరీరము. మెల్కీసెదెకు ఏంటండి? వాక్య శరీరము. వాక్య శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. వాక్య శరీరంలో అబ్రహాం దగ్గరికి ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన చూడండి, ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో
14 అధ్యాయము. ఆదికాండం 14 అధ్యాయము. అనేక మంది రాజులు, అన్య రాజులు తన తమ్ముడైనటువంటి లోతును, ఆ లోతు యొక్క కుటుంబాన్ని చూసారా, వారు చెరపెట్టుకుని వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి 318 తన ఎంట పుట్టినటువంటి యవనస్తులతో అబ్రహాం వెళ్ళి వారితో యుద్ధము చేసి ఆ లోతుని విడిపించి తిరిగి తీసుకొస్తాడు. ఈ 14 అధ్యాయంలో ఆదికాండం తీసుకొచ్చినప్పుడు ఏం జరిగి 14 వచ్చిన చూద్దాం మనం. అబ్రహాము తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన 318 వెంట పెట్టుకుని దాని మట్టునకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీరి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. చూసారా, ఆ యొక్క రాజులందరినీ కూడా అబ్రహాం ఓడించి వారిని జయించి తిరిగి మరి ఆ ఆస్తిని, అలాగనే ఆ లోతు కుటుంబాన్ని, ఆ ప్రజలను కూడా తిరిగి విడిపించి తీసుకుని రావడం జరిగింది. ఎంతమందితో అంటే 318. ఎంతమందితోనండి? 318 ఇంటి పుట్టినటువంటి తన దాసులు, వారి యవనస్తులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతో జనాంగం అతని దగ్గర లేరండి, వేల కొలది లేరండి. చూసారా, 318 మనుషులతో అతను యుద్ధం చేసి ఆ రాజులను జయించి మరి లోతు యొక్క ఆస్తిని, ఆ ప్రజలను కూడా విడిపించి తిరిగి తీసుకొచ్చాడు. అతడు కదర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేమ రాజు అయిన మెలికిసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు షాలేము రాజు అయినటువంటి మెలికిసెదెకు ఏం చేశాడంటే రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చాడు. చూసారా, తీసుకుని వచ్చాను. మరియు షాలేము రాజు అయిన మెలికిసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఈ షాలేము రాజు ఎవరండి? సర్వోన్నతులకు దేవునికి యాజకుడు ఇతను. అబ్రహాం ఎప్పుడైతే ఆ శత్రు రాజులను జయించి తన సొత్తుగా ఉన్నటువంటి మరి ఆ లోతు యొక్క కుటుంబాన్ని, ఆ ప్రజలను, ఆ ఆస్తిని విడిపించి తీసుకొచ్చాడో అప్పుడు షాలేము రాజు అంటే మెలికిసెదెకు, షాలేముకి రాజు మెలికిసెదెకు. ఈ షాలేము రాజు అయినటువంటి మెలికిసెదెకు ఏం చేశాడంటే రొట్టెను ద్రాక్షరసం తీసుకొచ్చాడు అబ్రహాం దగ్గరికి. అంటే ప్రభురాత్రి భోజనం ఏంటన్నది తీసుకుని వచ్చాడు. అతను సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అతను ఎవరండి? ఆ దేవునికి ప్రధాన యాజకుడు అయినాడు. చూసారా, అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాకనియు ఏం చేస్తాడండి? అబ్రాహామును ఇతను దీవిస్తున్నాడు, అబ్రాహామును ఇతను ఆశీర్వదిస్తున్నాడు. రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చి అబ్రాహామును ఆశీర్వదిస్తున్నాడు. చూసారా, కాబట్టి అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాకనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాహాముతో చెప్పగా అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసేతునని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను వాటిలో ఏదైనను
తీసుకున్నానని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తకు సర్వోన్నతుడును దేవుడునని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం జరిగింది? రొట్టెను ద్రాక్షరసము ఈ మెల్కీసెదెకు షాలేం రాజు తీసుకుని వచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. ఎప్పుడైతే అబ్రహామును ఆశీర్వదించాడో అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే తన ఆస్తి అంతట్లో కూడా 10వ భాగాన్ని 10వ వంతుని ఆ మెల్కీసెదెక్కి చెల్లించడం జరిగింది. 10వ వంతు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు ఇక్కడ గమనించవలసి ఏంటంటే ఈ మెల్కీసెదెకు ఎవరు అని మనం చూసినట్లయితే ఈ మెల్కీసెదెకు ఎవరంటే పాత నిబంధనలో ఆయన ఎవరికి తెలియదు. ఈ మెల్కీసెదెకు ఎవరంటుంది ఎవరికి తెలియదు. కానీ ఈ మెల్కీసెదెకు ఎవరో అబ్రహామును దీవించడానికి వచ్చినటువంటి ఆ అన్య రాజులను జయించి తన స్వాస్థ్యాన్ని తన తమ్ముడిని విడిపించినటువంటి ఈ విశ్వాసపు యోధునటువంటి అబ్రహామును దీవించడానికి వచ్చినటువంటి ఈ యొక్క మెల్కీసెదెకు ఎవరు అనే విషయము, లేక ఈ షాలేం రాజు ఎవరు అనే విషయము పాత నిబంధనలో ఆ ప్రత్యక్షత ఎవరికి లేకపోయింది. ఎవరు గుర్తించలేకపోయారు. ఆయన సడన్గా ప్రత్యక్షమయ్యాడు. సడన్గా ప్రత్యక్షమయ్యి అబ్రహాముకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి అబ్రహామును దీవించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. ఎప్పుడైతే అబ్రహామును ఆశీర్వదించాడో అబ్రహాం ఏం చేశాడంటే తన ఆస్తి అంతట్లో 10వ వంతు ఆయనకి ఇవ్వడం జరిగింది. అతను యాజకుడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అయితే పాత నిబంధనలో ఆయన గురించి ఎవరు తెలియచేయలేదు. కానీ ఇక్కడ ఏం చెప్తాడు ప్రవక్త అంటే ఈ మెల్కీసెదెకు ఎవరు అని అడుగుతున్నాడు. ఈ మెల్కీసెదెకు ఎవరంటే క్రొత్త నిబంధనలో పౌలు ద్వారా ఈ మెల్కీసెదెకు ఎవరు తెలియపరచబడింది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదువుతూ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశవళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఏం పోలి ఉన్నాడండి? ఇక్కడ స్పష్టంగా ఈ మెల్కీసెదెకు ఎవరో అపోస్తలుడైన పౌలు దాన్ని వివరిస్తున్నాడు. మొట్టమొదట ఇతను రాజులను సంహారం చేశాడు. ఏం చేశాడండి? ఆ రాజులను సంహారం చేశాడు. అంతేనండి. ఒక వ్యక్తి ఏ విధంగా జయించగలడు? మొట్టమొదట శత్రువుని ఏ విధంగా జయించగలడు? ఒక వ్యక్తి శత్రువులను ఏ విధంగా జయించగలడు? ఒక మనిషి శత్రువులను జయించగలడండి? జయించలేడు. మీరు గమనించినట్లయితే పాత నిబంధన కూడా ఎన్నో యుద్ధాలు, వారి ప్రయాణంలో ఎన్నో యుద్ధాలు చేశారు. వాళ్ళు రాజుల కాలంలో కూడా ఎన్నో యుద్ధాలు చేశారు ఇశ్రాయేలీయులు శత్రువులతో. ఆ యుద్ధాలన్నింటిలో కూడా వారికి జయము ఎలా వచ్చింది? వారికి జయం ఎలా వచ్చింది? ఇశ్రాయేలీయులు వారి శత్రువులతో వారు యుద్ధం చేస్తున్నప్పుడు వారికి విజయం ఎలాగొచ్చింది? వారి సొంత బలాన్ని బట్ట, వారి సొంత జ్ఞానాన్ని బట్ట, వారి సొంత టెక్నాలజీని బట్ట, వారి సొంత జ్ఞానాన్ని బట్ట ఎలా వచ్చింది వారికి విజయము? వారి యొక్క దేవుని వలనే వారికి విజయం కలిగింది. వారి జ్ఞానం వారిని జయించలేదు, వారి యొక్క బలశౌర్యం వారిని జయించలేదు. కానీ వారు ఎల్లప్పుడూ శత్రువులతో యుద్ధం చేసినప్పుడు
దేవుడే వారికి విజయం ఇచ్చాడు. ఎవరిచ్చారు విజయం? దేవుడే వారికి విజయాన్ని ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు భూమికి వచ్చినప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదండి. ఎన్ని దినాలండి? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన సిలువ పరిచర్య చేసి సిలువ వేయబడ్డానికి ముందు ఆయన బాప్తిసం తీసుకుని అరణ్యానికి కొనుపబడి అక్కడ 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ఆయన కదా. ఈ 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఇప్పుడు దెయ్యం కాదండి, సాతానే డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంటే యేసుప్రభుని ఓడించాలి అనుకున్నాడు. యేసుప్రభుని ఏం చేయాలనుకున్నాడండి? ఓడించాలనుకున్నాడు. యేసుప్రభుని ఓడించాలి అనుకుని 3 ప్రశ్నలు యేసుప్రభు సంధించినప్పుడు వాక్యంలో నుండే 3 ప్రశ్నలు యేసుప్రభుని వేసినప్పుడు యేసుప్రభు కూడా వాక్యంలో నుండే వాడి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పి సాతానుని జయించాడు. ఆయన ఎవరిని జయించాడండి? ఎలా జయించాడు? వాక్యం ద్వారా జయించాడు. ఎలా జయించాడండి? ఇశ్రాయేలు కూడా వారికి దేవుడు విజయాన్ని ఎలాగిచ్చాడంటే వాక్యం ద్వారా వారికి విజయం ఇచ్చాడు దేవుడు. అంటే ఆ యుద్ధంలో వారిని ఏం చేయమని దేవుడు చెప్పాడో ఆ సాక్షాత్తు వారు చేసినప్పుడు, ఆ వాక్యాన్ని గౌరవించి వాక్య ప్రకారం చేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ అర్థమయ్యే సంగతి ఏంటంటే ఒక శత్రువును జయించాలంటే ఏ కాలంలోనూ సరే, ఏ పరిస్థితుల్లో సరే, ఒక వ్యక్తి శత్రువు, ఒక దేవుని కుమారుడు శత్రువుని జయించాలంటే అతడు తన బలాన్నో తన జ్ఞానాన్నో బట్టి కాదు, కానీ అతడు వాక్యాన్ని బట్టి మాత్రమే శత్రువును జయించగలడు. అంటే వాక్యమే శత్రువుని జయిస్తుంది. వాక్యమే శత్రువుని జయిస్తుంది. గమనించండి జాతి ప్రియులారా, బయటకు ఎందుకు చూస్తున్నారు మీరు? వాక్యమే శత్రువుని జయిస్తుంది. ఇక్కడ ఏం చెప్తారు చూడండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును సర్వోన్నతుడు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అబ్రహాము కూడా ఎలా శత్రువును జయించగలడంటే అతను వాక్యంతో నిలబడ్డాడు కాబట్టి, ఆ వాక్యం ద్వారా అతను విజయాన్ని పొందుకున్నాడు. వాక్యం ద్వారా శత్రువులను జయించాడు. వాక్యం ద్వారా వారిని జయించి తన యొక్క స్వాస్థ్యాన్ని, తన ప్రజలను ఆ లోతు యొక్క స్వాస్థ్యాన్ని విడిపించాడు. దేవుని స్తోత్రం. ఏ వాక్యం ద్వారా అయితే అబ్రహాము ఈ శత్రువులను జయించాడో అదే దేవుడు, ఆ వాక్యమైన దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాముని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాముని ఆశీర్వదిస్తున్నాడు. అది అబ్రహాముకి బలము శక్తి కాదు, కానీ అబ్రహాము దేవుని వాక్యంతో ఉండటాన్ని బట్టి అతను జయించగలిగాడు. యేసుక్రీస్తు దేవునికి వాక్యంతో ఉండటాన్ని బట్టి, ఆయనే వాక్యమై ఉండటాన్ని బట్టి సాతాను జయించగలిగాడు. ఈరోజు మనము కూడా సాతాను జయించాలంటే, ఈ వధువు కూడా సాతాను జయించాలంటే వధువు కూడా వాక్యముతో ఉండాలి, వాక్యమై ఉండాలి. వాక్యముతోనే ఉండాలి, వాక్యమై ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే ఈ 3 సందర్భాల్లో మెల్కీసెదెకు కలుసుకోవడం జరుగుతుంది. దేవుని స్తోత్రం. అక్కడ అబ్రహామును కలుసుకున్నాడు దేవుడు. మెల్కీసెదెకును థియోఫనీగా వాక్య శరీరము. థియోఫనీ అండి వాక్య శరీరము. ఈ వాక్య శరీరమే బలిష్ఠుడిని దూత అయినాడు. ఆయనే క్రీస్తు అయినాడు. జాగ్రత్తగా గమనించండి. ఈయనకి ఎవరు లేరంట. అతను నీతికి రాజు అయినాడు, నిరంతరము యాజకుడు అయినాడు. ఏ యాజకుడు అండి? నిరంతరము సదాకాలము దేవునికి యాజకుడు అయినాడు. అంత మాత్రం కాదు, అతను నీతికి రాజు అయినాడు, అతను సమాధానం కూడా రాజు అయినాడు. అంటే ఆయన ఎవరు? రాజు, యాజకుడు మరియు రాజు అయినాడు. ఎవరైనా ఈ మెల్కీసెదెకు రాజు మరియు యాజకుడు. అతడు తండ్రి లేనివాడును. అతనికి ఎవరు లేరంటండి? ఎబ్రీ పత్రిక చూడండి 7వ అధ్యాయం. అతను తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును,
ఎవరండి అతను? తల్లి తండ్రి అతనికి అంటే పుట్టుకలేదు ఆయనకి. తల్లి తండ్రి ఉంటే పుట్టుకుంటుంది కదండి, ఆయనకి పుట్టుకలేదు. అంటే మెల్కీసెదెకు జన్మించలేదు, మెల్కీసెదెకు పుట్టుక లేదు. ముందు ఆయన ఎవరంటే యాజకుడు, ఆ తర్వాత రాజు అయినాడు. ఈయన ఎవరంటే ఈయనకి తల్లి లేదు, తండ్రి లేడు. అంత మాత్రం కాదు, జీవిత కాలమునకు ఆది అయినను, తన జీవిత కాలానికి ప్రారంభం. తల్లి తండ్రి ఉంటే ప్రారంభం ఉంటుంది. పుడతారు కాబట్టి పుట్టినరోజు ఉంటుంది, చచ్చిన రోజు కూడా ఉంటుంది. అంతేనండి. అంత మాత్రం కాదు, జీవమునకు ఆయన కలిగిన జీవానికి అంతమైనను లేనివాడునై ఉండి, జీవానికి జీవిత కాలానికి ప్రారంభం లేదు, ఆయన కలిగిన జీవానికి అంతము కూడా లేదు. అంటే అర్థం ఏంటి? ఆయన ఎన్నడూ మరణించాడని అర్థం. ఆయన పుట్టలేదు కాబట్టి మరణించాడు. ఆయన జీవితకాలానికి ప్రారంభం లేదు, ఆయన కలిగిన జీవానికి అంతము కూడా. అంటే ఏమి కలిగి ఉన్నాడు ఆయన? నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఏ జీవాన్ని కలిగి ఉన్నాడు ఆయన? నిత్య జీవం జన్మిస్తుందా? నిత్య జీవం చచ్చిపోతుందా? దానికి అంతం ఉంటుందా? అంటే ఎవరైనా నిత్య జీవం అయినాడు. ఆయన యాజకుడు అయినాడు నిరంతరము, ఆయన రాజు అయినాడు. అంతేనండి. తల్లి తండ్రి లేనివాడైనాడు. అంత మాత్రం కాదు, అతనికి పుట్టుక లేదు, అతనికి మరణం కూడా లేదు. అతనికి మరణం కూడా లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఏం పోలినాడండి? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరి దేవుని కుమారుడు? ఎవరి దేవుని కుమారుడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి దేవుని కుమారుడు? దేవుని కుమారుడుగా పరిశుద్ధాత్మ. మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు అండి. మనిషి కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ అయినాడు. ఏమైనాడండి? పరిశుద్ధాత్మ ఎవరైనారు? దేవుడు అయినాడు. దేవుడు నిత్యుడా, కాలంలో ఉన్నవాడా? ఆయన నిత్యుడే అయినాడు, ఆయన నిత్య జీవమై ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాక్యమై ఉన్న ఈ మెల్కీసెదెకు పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాక్యమైన ఈ మెల్కీసెదెకు ఎవరండి? పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతను అబ్రహామును కలుసుకున్నాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. చూసారా? అబ్రహాం కలుసుకుని అబ్రహాం ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇతను యేసుక్రీస్తుని పోలి ఉన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అయినాడు. కాబట్టి ఇక్కడ జాతకం నుంచి మెల్కీసెదెకి పుట్టిక మరణం ఉంది, మెల్కీసెదెకి ఆది అంతం ఉంది. కానీ ఆది అంతం లేదు, మెల్కీసెదెకి పుట్టిక మరణం లేదు. కానీ యేసుకు మాత్రము ఆ పుట్టిక మరణం కూడా ఉంది. దేవుని స్తోత్రం. యేసుకు మాత్రం ఏముందండి? యేసు పుట్టాడా లేదా? యేసు పుట్టాడు. యేసు చనిపోయాడు లేదా? చనిపోయాడు. మరి ద్వారా జన్మించాడు ఆయన కదండి. మనందరి కోసం సిలువ వేయబడి ఆయన చనిపోయాడు. ఇంత మనం చెప్పుకున్నాం కదా, ఆ ప్రేమ ఒక మనుషుని మన కొరకు ఉత్పత్తి చేసింది. ఆ యేసు అనే శరీరం మన కొరకు ఉత్పత్తి అయింది. యేసు అనే శరీరం మన కొరకు ఏంటండి? మరీ గర్భంలో ఉత్పత్తి అయింది. అది వాక్యం ద్వారా ఉత్పత్తి అయింది. దేవుని స్తోత్రం. అది అది జన్మించింది, అది చనిపోయింది. ఆ శరీరం ఏం కలిగి ఉందంటే రక్త మాంసములు కలిగి ఉన్నది. ఆ శరీరం ఏం కలిగి ఉందండి? రక్త మాంసములు కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్త మాంసములు కలిగి ఉన్నది. చూసారా? కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మరి ఆ శరీరం యేసు అయినది, ఆ శరీరం యేసు అయినది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంటే ఆ మెల్కీసెదెకు యేసుగా శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చాడు ఆయన. అంటే ఆ మెల్కీసెదెకు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఏమైనాడండి? పరిశుద్ధాత్మ క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే
బైబిల్ చెప్తుంటే ఆ థియోఫనీయే దేవునికి స్వరూపమైనది. ఆదాము కోల్పోయినట్టు థియోఫనీయే ఆ దేవునికి స్వరూపమైనది. ఆ వాక్య రూపమే దేవునికి రూపమైనది. ఆ పరిశుద్ధాత్మే దేవునికి రూపమైనది. దానికి ఆది కానీ అంతం కానీ లేదు, దానికి పుట్టుక కానీ మరణం కానీ లేదు. చూసారండి, దాన్ని ఆదాము దాన్ని కోల్పోయాడు ఏదైనా తోటలో. ఆ ఆదాము కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరలా ఆ ఆదాముకి తిరిగి మరల దాన్ని ఇవ్వడం కొరకు, ఆదాముకి సంతానం తిరిగి ఇవ్వడం కోసం ఆ దేవుడే, దేవుని స్తోత్రం, మెల్కీసెదెకుగా ఆ పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి సంతానం ఎదుకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం మరో దర్శిస్తుంది తన ప్రజల్ని, ఆ ఆత్మ మరో తన ప్రజలను దర్శిస్తున్నది. అందుకే మెల్కీసెదెకు ప్రత్యక్షత బైబిల్లో 3 చోట్ల మనం చూస్తున్నాం. ఎన్ని చోట్లండి? 3 చోట్ల చూస్తున్నాం. వాక్యం మరలా ప్రత్యక్షం అవటం బైబిల్ 3 సార్లు చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మెల్కీసెదెకు ప్రత్యక్షం అవటం బైబిల్ 3 సార్లు చూస్తున్నాం. ఈ మెల్కీసెదెకు ఆది కానీ అంతం కానీ లేదు. చూసారా, ఆయన ప్రభుని యేసుక్రీస్తు అయినాడు, ఆయన ప్రభుని యేసుక్రీస్తులో ఉన్నాడు. యేసుకైతే ఆది అంతం ఉంది, కానీ యేసులో ఉన్నవానికి ఆ క్రీస్తుకు మాత్రము ఆది అంతం లేదు. యేసులో ఎవరున్నారండి? క్రీస్తున్నాడు. యేసులో ఎవరున్నారు? యేసు అంటే రక్తమాంసలు గలవాడు, క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ అయినాడు, క్రీస్తు అనగా థియోఫనీ అయినాడు, క్రీస్తు అనగా దేవుడు అయినాడు, క్రీస్తు అనగా మెల్కీసెదెకు అయినాడు, క్రీస్తు అనగా పరిశుద్ధ దూత అయినాడు. ఆయన దేవునికి దూత అయినాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఈరోజు మరలా ఆ విమోచన పరిపూర్ణంగా ఆ విమోచన జరగాలి అంటే తప్పకుండా ఆ వాక్యము ప్రత్యక్షం కావాలి, ఆ మెల్కీసెదెకు ప్రత్యక్షం కావాలి. చూసారండి, ఆ బలిష్ట దూత ప్రత్యక్షం కావాలి, ఆ ప్రకటన 10 ప్రత్యక్షం కావాలి. అప్పుడు మాత్రమే మరలా తిరిగి ఆయన దేవుని కుమారుడు తిరిగి వాక్యతకు సంపూర్ణంగా రాగలడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మకు ఆది అంతం లేదు, మెల్కీసెదెకు ఆది అంతం లేదు. ఆయన యాజకుడు అయినాడు, ఆయన రాజు అయినాడు. ఏమైనాడండి? ఆయన రాజు. అంత మాత్రం కాదు, ఆయనకి తల్లి తండ్రి లేరు, ఆయనకి ఆది అంతము కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆదాము ఆ స్థానాన్ని కోల్పోయినప్పుడు, చూసారు, ఆదాము ఆ స్థానాన్ని కోల్పోయినప్పుడు ఆ మెల్కీసెదెకే, ఆ వాక్యమే, ఆ థియోఫనీయే. మెల్కీసెదెకు అంటే థియోఫనీ. ఆ ఆదాము కోల్పోయిన థియోఫనీయే షాలేము రాజుగా శరమును దాల్చి ఆ జయించినటువంటి అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాముకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి, అబ్రహాంకి ఏం చేసిందండి? రొట్టె ద్రాక్షరసం ఇచ్చి అబ్రహామును సంపూర్ణంగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అంటే అబ్రహాముకి విజయం ఇచ్చింది ఆయనే. విజయం పొందిన తర్వాత అబ్రహామును ఎదుర్కొని అబ్రహామును దీవించింది కూడా ఆయనే అయినాడు. అబ్రహామును దీవించింది కూడా అదే దేవునికి గుణ లక్షణమైనది. అబ్రహాము జగత్పనందు వేయబడకుండా ఏమైనాడో ఆ రూపాన్ని అబ్రహాం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒక మంచిది మాత్రమే మనం మంచిగా మార్చగలదు, ఒక చెడ్డది చెడ్డగా మార్చగలదు. ఆ మంచి ఏమైనా దేవుడు అయినాడు. కాబట్టి ఆ మంచి అయినటువంటి దేవుడు ఆ పడిపోయిన స్థితిలోని దేవుని పిల్లలు చూసి ఆ మంచి మన కొరకు శరీరం దాల్చి అది మనం అబ్రహామును కలుసుకున్నట్లుగానే అది మనం కలుసుకుని తీసుకుని వచ్చి అది ఏ స్థితి అయితే మనం పడిపోయామో ఆ స్థితిలోనికి అది తీసుకుని వచ్చి మనం దీవిస్తున్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ అబ్రహామును దీవిస్తున్నది, అబ్రహామును ఆశీర్వదిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ మెల్కీసెదెకు ఎవరంటే ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు అయినాడు, ఆయనే క్రీస్తు అయినాడు, తల్లి తండ్రి లేనటువంటి క్రీస్తు అయినాడు. అది అబ్రహామును కలుసుకున్నాడు. అలాగనే అబ్రహాం యొక్క సంతానమైనటువంటి యేసుని కలుసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అంతేనండి, యేసుక్రీస్తు అబ్రహాం సంతానమై ఉన్నాడు, అబ్రహాంకి రాజ సంతానమై ఉన్నాడు. అంటే ఆ మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్న మెల్కీసెదెకు అప్పుడైతే షాలేం రాజుగా ఉన్నాడు, ఆయన మరలా యేసుక్రీస్తుగా శరీరం దాల్చి భూమి మీదకి వచ్చాడు ఆయన. అంటే వాక్యం
వాక్యము శరీరం దాల్చింది. వాక్యం ఏం చేసింది? పూర్తిగా శరీరం దాల్చింది. అక్కడ సాలేం రాజుకున్నాడు కానీ అక్కడ విమోచకుడిగా లేడు ఆయన. కానీ ఇప్పుడు ఆ వాక్యము, అబ్రహామును కలుసుకున్న వాక్యము, అబ్రహాము కలుసుకున్న ఆ మెల్కీసెదెకు, అబ్రహాము కలుసుకున్న ఆ వాక్యమైన విమోచకుడు ఏం చేస్తాడంటే పూర్తిగా శరీరమును దాల్చి మానవ స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో ఆ మొదటి ఆదాము వలె కడపడి ఆదాముగా తల్లి గర్భమందు జన్మించాడు. దేవుని స్తోత్రం. మొదటి ఆదాము పడిపోయాడు చూసారా. ఇప్పుడు ఆ దేవుని స్వరూపమే, ఆ దేవుని యొక్క గుణలక్షణమే, ఆ దేవుని యొక్క స్వరూపమే ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆ పోలికలోనికి చూసారా ఒక శరీరాన్ని అది సృష్టించుకుని మరీ గర్భంలో జన్మించింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆ మెల్కీసెదెకైతే దేవునికి వాక్యం అయినాడు, మెల్కీసెదెకైతే దేవుని యొక్క వాక్య శరీరం అయినాడు. కానీ ఆ వాక్య శరీరము పూర్తిగా ఎక్కడ శరీరం దాల్చిందంటే యేసుక్రీస్తులో శరీరం దాల్చింది. అర్థమవుతుందండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే శరీరమందు కూడా దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఆత్మందు దేవుడు మాత్రమే కాదు, ఆయన వాక్యమందు దేవుడు మాత్రమే కాదు, ఆయన శరీరమందు కూడా దేవుడు అయి ఉన్నాడు. అంటే దేవుడు ఆదామును చేసిన ఆ నిజమైన రూపం ఏంటంటే అదే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఏమైనాడండి? యేసుక్రీస్తు. ఎందుకంటే ఆదాము చేసినప్పుడు, శరీరం చేసినప్పుడు ఆ శరీరంలో ఎటువంటి పాపం లేదు, ఉందంటారా? ముందు ఆత్మను చేశాడు ఆయన పురుగులు ఆత్మ చేశాడు. ఆ ఆత్మ దేవునికి వాక్యమైనది, అంతేనండి. ఆత్మలో జీవించే ఆత్మ ఉన్నది, ఆ వాక్యంలో జీవించే ఆత్మ ఉన్నది. ఆ ఆదికాలంలో వచ్చేటువంటి ఆత్మను తీసుకుని వచ్చి, ఆ వాక్యం తీసుకొచ్చి ఈ రెండాజ్యంలో శరీరంలో పెట్టాడు. అంటే ఆత్మలో పాపం లేదు, ఆత్మ దేవుడైనది. ఆ శరీరంలో కూడా ఎటువంటి పాపము, అప్పుడు పాపం లేదు, అప్పుడు భూమి శపించబడలేదు. అప్పుడు భూమి దేవుని వాక్యమైనది, అది ఇంకా శపించబడలేదు. ఆదాము పాపం చేసిన తర్వాత, ఆదాము దేవునికి వాక్యానికి అవిధేయుడైన తర్వాత అప్పుడు భూమి సృష్టి శపించబడింది, అంతేనండి. ఆదాముని దేవుడు చేసినప్పుడు అప్పుడు భూమి శపించబడలేదు, అది ఇంకా దేవునికి వాక్యంగా ఉంది, అది ఇంకా వాక్యంగా ఉంది, ఇంకా అపవిత్రపడలేదు అది. అంటే అర్థమేంటి? ఆదాము శరీరము భూమి నుండి తీశాడు కాబట్టి ఈ భూమి ఎటువంటి పాపం లేదు కాబట్టి అది ఇంకా అది వాక్యమే కాబట్టి ఇంకా పరిశుద్ధిగా ఉంది కాబట్టి ఆదాము శరీరం కూడా పరిశుద్ధమైనదే. అందుకే ఆదాము పూర్తిగా దేవునికి పోలికలు ఉన్నాడు అక్కడ. ఆదాము పూర్తిగా దేవునికి స్వరూపులు ఉన్నాడు అక్కడ. పూర్తిగా దేవునికి ఆత్మేందు దేవుని స్వరూపులు ఉన్నాడు, దేవునికి పోలికలు ఉన్నాడు. శరీరమందు కూడా దేవునికి పోలికలు ఉన్నాడు. ఆత్మేందు దేవునికి పోలికలు ఉన్నాడు, శరీరంలో కూడా దేవునికి పోలికలు ఉన్నాడు ఆదాము. కానీ ఏం జరిగింది అక్కడ? ఆ తర్వాత వాక్యం పట్ల అపనమ్మకం కారణంగా ఆ దేవునికి పోలికను కోల్పోయాడు. ఎప్పుడైతే దేవునికి పోలిక కోల్పోయాడో శరీరం నిర్జీవం అయిపోయింది, దేవునికి శక్తి తీసివేయబడింది, దేవునికి అభిషేకం తీసివేయబడింది, ఆ తీర్పుని తీసివేయబడింది. అతను ఒట్టి మనిషి అయిపోయాడు. ఇప్పుడు పాపం చేసిన వ్యక్తి అయిపోయాడు, ఒక పాపిగా ఉన్నాడు అతను. దేవుని స్తోత్రం. అదేవిధంగా ఇప్పుడు ఆ వాక్యం మొదటి అధ్యాయం ఉన్నటువంటి ఆ వాక్యమైన థియోఫనీయే మరీ గర్భంలో దేవుడు దూత ద్వారా పలకబడినప్పుడు ఆ థియోఫనీ ఆ మరీ గర్భంలో ఒక జీవకణను సృష్టించినప్పుడు ఆ థియోఫనీ ఆ మరీ గర్భంలోనే ఒక నూతన శరీరాన్ని రూపొందించుకుంది. దేవుని స్తోత్రం. వాక్యం ద్వారా ఒక నూతన శరీరాన్ని రూపొందించుకుంది. ఆ శరీరంలో ఉన్న ప్రతి కణము కూడా, ఆ శరీరంలో ప్రతి కణం కూడా ఆదాము యొక్క కణం వల్లే, అది ఎన్నడూ కూడా పాపం చేసింది కాదు, పాపతో వచ్చింది కాదు. ఆదాము ఏ విధంగా శరీరం మీద కూడా పరిశుద్ధుడైనాడో యేసుక్రీస్తు శరీరం కూడా అది పూర్తిగా పరిశుద్ధమైనది. చూసారా? ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే శరీరం దాల్చి ఆ థియోఫనీ శరీరం దాల్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం దాల్చింది. ఇప్పుడు ఆ థియోఫనీ అంటే వాక్యము పరిపూర్ణమైనదే, ఈ శరీరం కూడా పరిపూర్ణమైనదే. శరీరంలో పాపం లేదు, ఆ లోపల థియోఫనీలో కూడా పాపము
వాక్యం సరిదాల్చింది. వాక్యము అక్కడ ఆదాము ఏ రకం జరిగిందో ఎక్కడ కూడా అదే విధంగా జరిగింది. అక్కడ ఏ రకం జరిగిందో అతను దేవుని పలుకులు ఉన్నాడు, దేవుని స్వరూపులు ఉన్నాడు. అదేవిధంగా ఈ కడపడి ఆదామైనటువంటి యేసుక్రీస్తు కూడా దేవునికి స్వరూపుల్లోనూ దేవుని యొక్క పోలుకులోనూ ఉన్నాడు. ఏ వ్యత్యాసం లేదు. అందుకే ప్రవక్త చెప్పారంటే, ఆదాము దేవుడు చేసిన తర్వాత ఆదాముకు గాఢనిద్ర కలగజేసినప్పుడు ఈ దోతలు వచ్చి ఆదాముని దేవుడిని చూసినప్పుడు ఈ దోతలు చూసి సాక్ష్యం ఏంటంటే, ప్రభువా నీవును నీ కుమారుని ఆదాము ఒకే స్వరూపంలో ఒకే పోలికలు ఉన్నారు, మీ ఇద్దరి మధ్య ఎటువంటి వ్యత్యాసము లేదు. మీ ఇద్దరి మధ్య ఎటువంటి వ్యత్యాసము, ఒకే స్వరూపంలో ఒకే రూపంలో ఉన్నారు మీరు. ఎందుకంటే ఆదాము పాపం లేకుండా ఉన్నాడు, అక్కడ దేవునికి పోలికలు ఉన్నాడు, అక్కడ దేవునికి స్వరూపులు ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవునికి స్వరూపంలో దేవునికి పోలికలు ఉన్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఆయనే దేవుడు కాబట్టి. ఆదాము దేవుడు చూసారా, ఇప్పుడు యేసుక్రీస్తు కూడా దేవుడు అయి ఉన్నాడు. ఆయనే సంపూర్ణుడు దేవుడు కాబట్టి ఆ దేవుడే, ఆ థియోఫనీయే శరీరం దాల్చింది కాబట్టి ఆయన సంపూర్ణ దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ శిష్యులతో మాట్లాడుతూ చూడండి. అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము పరిచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. దేవుని స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూసారా? ఏమని మాట్లాడుతానంటే, మీ హృదయాలు కలవరపడనీయొద్దు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. అంటే అర్థం ఏంటి? వారు దేవుని యందు విశ్వాసం ఉంచుంటే అర్థం ఏంటి? థియోఫనీ, దేవుడు అంటే వాక్యం అయినాడు, అంతేనండి. వాక్యం మీద విశ్వాసం ఉంచుతున్నారు. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచండి. ఆయన ఏమైనాడు? ఆ వాక్యానికి శరీరమైనాడు. ఆయన ఏమైనాడు? ఆ దేవునికి శరీరమైనాడు. మీరు దేవుని విశ్వాసం ఉంచుతారు కదా, ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచండి. అంటే అర్థం ఏంటి? వాక్యం మీద విశ్వాసం ఉంచుతున్నారు, వాక్యమే దేవుడు. ఇప్పుడు ఆ వాక్యానికి నేనే శరీరమైనాను. ఇప్పుడు నేనే దేవునికి పోలికలు ఉన్నాను, నేనే దేవునికి స్వరూపులు ఉన్నాను. ఆ దేవునికి పోలిక, దేవునికి స్వరూపము, ఆ దేవుణ్ణి నేనే. నా యందు విశ్వాసం ఉంచండి అంటే వాక్యముకి శరీరం నేనే కాబట్టి నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు ఆయన. అర్థమైందండి? ఇప్పుడు దేవుని ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు ఆ వాక్యము జీవించే శరీరం అందు కూడా విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు అది దేవుడు అని చెప్పి నమ్మాలి. ఇప్పుడు అది దేవుడిని నమ్మితే అప్పుడు ఆ శరీరము వారి కొరకు ప్రాణత్యాగం చేసి వారిని విడుదల చేస్తుంది. ఇప్పుడు దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆ ప్రేమ మనకు ఒక యేసుక్రీస్తుని వ్యక్తిని ఉత్పత్తి చేసిందని చెప్పేసి. ఇప్పుడు ఆ వాక్యం మన కొరకు ఏం చేస్తుంది? ఈ శరీరమందు నివసించే దేవుణ్ణి ఉత్పత్తి చేసింది. అందుకు నా యందు విశ్వాసం ఉంచండి అంటే అర్థం, నేను శరీరమందు ఉన్న దేవుణ్ణి అయినా అని చెప్తున్నాడు ఆయన. శరీరమందు ఉన్న దేవుణ్ణే శరీరం జీవిస్తున్నాను కాబట్టి ఆయన విశ్వాసం ఉంచండి అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎవరెందు? యేసునందు విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం. అంత అర్థమైందండి? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏమన్నాడు ఆయన? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఏం చెప్తాడు ఆయన? ఒక లేకపోతే మీతో చెప్పుండేవాడిని. మీరును నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును.
ఇప్పుడు యేసు ఏం చెప్తానంటే, నేను వచ్చాను కదా, నేను వచ్చిన ఇప్పుడు ఈ రాకడ ఏమైందంటే వాక్యమైన దేవునికి శరీరమైనాను నేను. అంటే దేవుడే శరీరం దాల్చాడు. ఇప్పుడు నాయన విశ్వాసం ఉంచండి. ఇప్పుడు నాయన విశ్వాసం ఉంచినట్లయితే నేను మీ కొరకు పంపించబడి ఉత్పత్తి చేయబడిన యేసుక్రీస్తు అయినాను. మీ కొరకు ప్రాణం పెడతాను, మీకు రక్తం చిందిస్తాను, నేను మరలా పైకి వెళ్ళిపోతాను, మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, మీ కొరకు స్థలం సిద్ధపరిచి మరలా తిరిగి వస్తాను ఆ స్థలంలోని మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి. దేవుని స్తోత్రం. అంటే దేవుని యొక్క రెండవ రాకడ కోసం మాట్లాడుతున్నాడు ఆయన యొక్క మరలా జరగని రాకడ కోసం మాట్లాడుతున్నాడు. నేనే మరలా తిరిగి వస్తాను అనే దానికోసం మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? నేను మరలా తిరిగి వస్తాను, అప్పుడు నేనుండే స్థలంలో మీరు ఉండేలాగిన మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. అప్పుడు మిమ్మల్ని కొనిపోవదును, మిమ్మల్ని తీసుకుని పోతాను. అంటే యేసుక్రీస్తుకి రెండవ రాకడ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇది యేసుక్రీస్తుకి మొదటి రాకడ. ఏంటంటే ఇది యేసుక్రీస్తుకి మొదటి రాకడ. ఈ యేసుక్రీస్తుకి మొదటి రాకడలో వాక్యమైన థియోఫనీ శరీరం దాల్చి దేవుడిగా వారి ముందు నిలబడింది, రక్తమాంసాలుగా వారి ముందు నిలబడింది. దేవుని స్తోత్రం. ఒక విమోచకుడిగా, ఎలాగండి? ఒక విమోచకుడు నిలబడింది. మొట్టమొదటి అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాంకి విజయాన్ని ఇచ్చాడు. అబ్రహాంకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఏంటి రొట్టె ద్రాక్షరసం అంటే? ఆయన రక్తము, ఆయన శరీరమును. ఏంటండి అది? ఆయన రక్తము. దేవుని స్తోత్రం. నిజానికి జాగ్రత్తగా లోతుగా గమనించినట్లయితే మెల్కీసెదెకు అంటే వాక్యమైన థియోఫనీ షాలేం రాజుగా వచ్చి అబ్రహాంకి ఏమి ఇచ్చాడండి? రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షరసం ఏం చెప్పాడు ఆయన? రొట్టె ద్రాక్షరసం అంటే ఏంటండి? ఆయన శరీరము, ఆయన రక్తము. ఆయన శరీరము, ఆయన రక్తము. అంటే ఆ రొట్టె ద్రాక్షరసము దేని సాదృశ్యున్నాయంటే ఈ థియోఫనీకి ఉండబోచు శరీరానికి సాదృశ్యున్నాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అబ్రహాంతో ఏం చెప్తాడంటే రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షరసం ఏంటంటే ఆయన శరీరము, ఆయన యొక్క రక్తము. అంటే అర్థం ఏంటంటే థియోఫనీ యొక్క రక్త మాంసములు గల శరీరము అని అర్థం. నిజానికి థియోఫనీకి రక్త మాంసాలు లేవు, ఉన్నాయంటారా? థియోఫనీకి రక్త మాంసములు లేవు. థియోఫనీకి అది వాక్యం కాబట్టి, అది వాక్య శరీరం కాబట్టి దానికి రక్త మాంసాలు ఉండవు. ఎంతమంది అమ్మ దీని మాట? థియోఫనీకి రక్త మాంసములు ఉండవు. థియోఫనీకి వాక్య శరీరం రక్త మాంసాలు ఉండవు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ థియోఫనీ అన్న దేవుడు షాలేం రాజుగా వచ్చి అబ్రహాముకి రక్తము, మాంసం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? శరీరం ఇచ్చాడు. ఏమిచ్చాడు? శరీరం ఇచ్చాడు. శరీరం ఏం చెప్తాడు? నా శరీరం తిని రక్తం త్రాగబడి నిత్యజీవం కలవడం చెప్తాడు ఆయన. అర్థమవుతుందా మాట మీకు? నా శరీరం తిని నా రక్తము త్రాగుబాడే నిత్యజీవం కలవాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆ థియోఫనీ, ఆ వాక్య శరీరం ఏదైతున్నదో ఆ వాక్య శరీరము ఆ వాక్య శరీరము ఏ రక్త మాంసములు పొందబోతున్నదో, ఏ రక్త మాంసములుగా భూమి మీద రాబోతుందో, యేసుక్రీస్తు ఏ శరీరముగా భూమి మీద రాబోతుందో ఆ శరీరం యొక్క రక్తము, ఆ శరీరము సాదృశ్య రూపంలో ఆ రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు అబ్రహాముకి. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుకి రక్తము, యేసుక్రీస్తుకి శరీరము అక్కడ అబ్రహాము తిన్నాడు, త్రాగాడు. అక్కడ అర్థమవుతుందండి? యేసుక్రీస్తుకి రక్తము, యేసుక్రీస్తుకి శరీరము అక్కడ అబ్రహాము తిని త్రాగాడు. ఎలాగ తాగాడు? సాదృశ్యమందు. ఏ సాదృశ్యమందు? రక్తానికి సాదృశ్యంగా రక్తం ఆ యొక్క ద్రాక్షరసం ఉంది, శరీరానికి సాదృశ్యంగా రొట్టె ఉంది. అర్థమవుతుందండి? నిజానికి ఆ రొట్టె, ఆ ద్రాక్షరసము ఏంటది? యేసుక్రీస్తుకి రక్త మాంసములు.
యేసుక్రీస్తు యొక్క రక్త మాంసములు. కాబట్టి అక్కడ థియోఫనీ అక్కడ రక్త మాంసములు లేడు. అక్కడ షాలేం రాజుకున్నాడు తప్ప యేసుక్రీస్తుగా లేడు. ఆయన యేసుక్రీస్తుగా రాబోతున్నాడు. అర్థమవుతుందండి? ఆయన యేసుక్రీస్తుగా రక్త మాంసం ధరించి శరీరం దాల్చి రాబోతున్నాడు. ఆ రాబోతున్న దాన్ని సాదృశ్యవంతు అబ్రహాముకి ఇచ్చాడు. అక్కడ ఇప్పుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు, అబ్రహాము ఆ శరీరం తిన్నప్పుడు, అంటే రొట్టెని తిన్నప్పుడు, ఆ రక్తం త్రాగినప్పుడు అబ్రహాము ఏ ప్రత్యక్ష పొందుకున్నాడంటే ఆయనే యేసుక్రీస్తు అనే ప్రత్యక్ష పొందుకున్నాడు అక్కడ. అందుకే అబ్రహాము నిత్యజీవం గలవాడయ్యాడు. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము. అర్థమవుతుంది అందరికీ? యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇరవై 27వ వచనం చూడండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్యజీవం కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతుంటున్నాడు ఆయన. ఏంటి క్షయమైన ఆహారము? మనం తినే ఆహారము, భౌతికంగా తినే మన ఆహారం. దేని కొరకు కష్టపడమంటాడు ఆయన? దేని కొరకు కష్టపడమంటున్నాడు? అక్షయమైన ఆహారం కొరకు, అంటే క్షయము కాని ఆహారం కొరకు. ఏంటి క్షయము కాని ఆహారం? అది వాక్యమైనది, రొట్టె మరియు ద్రాక్షరసమైనది, అది యేసుక్రీస్తు శరీరం అయినది. అంతేనండి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఈ అక్షయమైన ఆహారం ఎవరిస్తారు మనకి? మనుష్య కుమారుడు ఇస్తాడు. అక్షయమైన ఆహారం ఎవరిస్తారు మనకి? మనుష్య కుమారుడు ఇస్తున్నాడు. అర్థమైందండి? ఈ క్షయం కాని ఆహారం 6వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. యేసు అంటే ప్రతి ఒక్కరు పొద్దున్న లేచి సాయంత్రం వరకు చూసారా, మరి క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు కదా? కాదు. మీరు కష్టపడవలసింది దేనికోసం అంటే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. ఈరోజు అలా కష్టపడే వరకు కనపడతలేదండి. చూసారా, ఈ అక్షయమైన ఆహారం ఎవరిస్తారు మీకు? మనిషి కుమారుడు ఇస్తాడు. అక్షయమైన ఆహారము మనిషి కుమారుడు ఇస్తాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే అతను దేవుని కుమారుని పోలినవాడు అన్నాడు ఆయన. ఎవరి దేవుని కుమారుని పోలినవాడు అంటే మనిషి కుమారుడే, అనగా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు ఎవరిని పోలి ఉన్నాడు అండి? దేవుని కుమారుని పోలినవాడు అయినాడు. ఆయన ఎవరంటే మనిషి కుమారుడే. ఈ మనిషి కుమారుడే మనకి ఏమిస్తాడంటే అక్షయమైన ఆహారం ఇస్తాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ అబ్రహాముకి ఇచ్చింది ఏ ఆహారం అంటే రొట్టె ద్రాక్షరసము. ఏ ఆహారం అంటే అక్షయమైన ఆహారం అయినది. అబ్రహాముకి ఇచ్చింది, ఈ మెల్కీసెదెకు అబ్రహాముకి ఇచ్చింది అక్షయమైన ఆహారం అయినది. అది ఎవరిస్తారు? అది మనిషి కుమారుడు ఇస్తాడు. ఎవరిస్తారు? అది మనిషి కుమారుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసినాడని చెప్పాను. తండ్రి అయిన దేవుడు ఈ మనిషి కుమారుడికి ఎందుకు ముద్ర వేశాడంటే ఆయనే మీకు ఆహారము. మనిషి కుమారుడే మీకు ఆహారము. ఈ మనిషి కుమారుడు ఏం కలిగి ఉన్నాడు? రక్త మాంసాలు కలిగి ఉన్నాడు. ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఈ మనిషి కుమారుడే రక్త మాంసాలు కలిగి ఉన్నాడు. ఈ రక్త మాంసములు కలిగిన మనిషి కుమారుడే మీకు ఆహారము, మీకు నిత్య జీవమునిచ్చే ఆహారము. ఇది క్షయమైంది కాదు, ఇది అక్షయమైంది. కాబట్టి ఒక వ్యక్తి జీవించాలంటే, ఒక వ్యక్తి మరణించకుండా ఉండాలి అంటే, ఒక వ్యక్తి సదాకాలం జీవించాలంటే, ఆ మెల్కీసెదెకు వలె సదాకాలం జీవించాలంటే ఆ మనిషి కుమారుడు మనకి ఇచ్చే ఆహారమే మనం భుజించాలి. ఆ మనిషి కుమారుడు మనకి ఇచ్చే ఆహారం ఏంటంటే ఆయన సొంత రక్తము, ఆయన యొక్క సొంత శరీరము. అంతేనా? ఇంకా ముందుకెళ్దాం. అదే అధ్యాయము 47
7వ వచనం, 6వ అధ్యాయం 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ఎవరండి నమ్మాలి? ఇప్పుడు మనం ఎవరైతే నమ్ముతాడో వాడే నిత్య జీవం గలవాడు. ఏమి నమ్మాలి? మనుషు కుమారుడే మాకు అక్షయమైన ఆహారం అయినాడు. ఎవరి మనిషి కుమారుడు అంటే రక్త మాంసముల దేవుడు. రక్త మాంసములు కలిగినటువంటి అంటే థియోఫనీయే, వాక్య శరీరమే, మెల్కీసెదెకే మా మధ్యకు రక్త మాంసం కలబడికి వచ్చాడు. ఆయనే మాకు ఆహారం అయినాడు, నిత్య జీవించే ఆహారం అయినాడు అని ఎవరైతే నమ్ముతారో వారే నిత్యజీవం గలవాడు. అంతేనా? అదే చెప్పాడు ఇక్కడ 14వ అధ్యాయం మరలా తీయండి. 14వ అధ్యాయము 1వ వచనం. 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఇప్పుడు ఎవరికండి ఇది? దేవుని పిల్లలకు, పడిపోయిన స్థితిలో ఉన్న దేవుని పిల్లలకు ఆయన ప్రేమ దేవుడు జ్ఞాపకం చేసుకుని, ఆ ప్రేమ మనల్ని జ్ఞాపకం చేసుకుని, ఆ దేవుణ్ణి, ఆ థియోఫనీని, ఆ వాక్యాన్ని రక్త మాంసములతో ఈ భూమి మీద పంపించాడు. ఆయన వాక్యాన్ని, ఆ థియోఫనీని రక్త మాంసములు శరీరంతో ఈ భూమి మీద పంపించాడు. ఆ రక్త మాంసముల శరీరం అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు, ఆయనే దేవుడు అయినాడు, ఆయనే వాక్యమైన దేవుడు అయినాడు. ఇప్పుడు ఆ వాక్యమైన దేవుడు చెప్తాడంటే, ఆ మనసుకు వాడు చెప్తాడంటే, మీరు ఎల్లప్పుడూ జీవించడానికి అక్షయమైన ఆహారం నేనే అయినాను. నన్ను భుజించిన వాడు ఎన్నడూ మరణించాడు. ఇప్పుడు ఈ ఆహారం భుజించడానికి మీరు కష్టపడండి, ఈ ఆహారం తినడానికి మీరు కష్టపడండి. ఆహారం కొరకు కష్టపడద్దు. మీరు మీ ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. చూసారండి, ఏమి చేసినా మీరు నిజమైన కష్టం దేనికోసం పడాలంటే ఈ ఆహారం భుజించుకొని పడాలా. అంటే మనసు కుమారుడిగా ఉన్నటువంటి నన్ను మీరు భుజించాలి అని చెప్తాడు ఆయన. అంటే నన్ను భుజించాలంటే ఏం చేయాలి? మీరు నేనే దేవునికి రక్త మాంసములు అని నమ్మాలి. మీరు నేనే దేవుని యొక్క శరీరము అని నమ్మాలి. మీరు నేనే దేవునికి రక్త మాంసములు అని నమ్మాలి. మీరు నేనే మనుష్య కుమారుడు అని మీరు నమ్మాలి. అంతేనా? ఇంకా చూద్దాం. 6వ వచనం, 6వ అధ్యాయము 49వ వచనం, 47. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు, జీవాహారమును నేనే. తీయనమ్మందరూ కూడా 6:47. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. ఎవరైతే నమ్ముతాడో వాడే నిత్యజీవం కలిగిన వాడు. నువ్వు తినాలి అంటే ముందు ఏం చేయాలి? తినాలి అంటే విశ్వసించాలి, నమ్మాలి. అంతే. నమ్మినప్పుడే తినగలవు. నువ్వు నమ్మినప్పుడే దేవుని స్తోత్రం. కాబట్టి నమ్మాలి మొట్టమొదట. చూసారా? కాబట్టి ఎవడైతే నమ్ముతాడో వాడే నిత్యజీవం గలవాడు. ఎందుకంటే ఎవడు నమ్ముతాడో వాడు తింటాడు, తిన్నప్పుడు నిత్యజీవం కలిగి ఉంటాడు వాడు. అంతేనా? జీవాహారమును నేనే. మీరు నమ్మి తినవలసిన జీవాహారమును దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారు. దీనిని తినువాడు, దేనిని అది ఆయన శరీరాన్ని, దేనినండి? యేసుక్రీస్తు అనే ఆయన శరీరాన్ని దీనిని అన్నాడు ఆయన. తన శరీరం వైపు చూపిస్తూ ఏం చెప్తాడు ఆయన? దీనిని అని చెప్తాడు ఆయన. అంటే ఈ మనిషి కుమారుని దీనిని తినువాడు చావకుండినట్లు పరలోకముని దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని తిన్నట్లు, దీనిని తినువాడు ఇంకెప్పుడు చచ్చిపోకుండా ఉండడం కొరకు పరలోకముని దిగి వచ్చిన ఆహారము ఈ ఆహారమే. అంటే యేసు అనే శరీరమే మీకు ఆహారము. అందుకే పిల్లరా, అక్కడ అబ్రహాము ఆ యేసు అనేటువంటి ఆ నిత్యజీవమైన శరీరాన్ని, ఆ మనిషికి మనకి శరీరాన్ని రక్త మాంసం రూపంలో తీసుకున్నాడు. అక్కడ
అది సాదృశ్యమందు. ఈరోజు మనం కూడా సంస్కారం ఎందుకు తీసుకున్నామంటే, మనం నిత్యజీవం కలిగిన కొరకై మన కొరకు ప్రాణం పెట్టినటువంటి రక్తం కలిగినటువంటి ఆ యేసు అనే మనుషుకుమానికి శరీరాన్ని ఈరోజు రక్తమాంసములుగా అంటే రొట్టె ద్రాక్షగా మనం తీసుకుంటున్నాం. సదాకాలం ఆయన కొరకు జీవించడం కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, నేను త్వరగా ముగిస్తాను, టైం అవుతుంది. చూసారా, అక్కడ సాదృశ్యమైన అబ్రహాం జరుగుతుంది, ఇక్కడ మనకు కూడా జరుగుతుంది. ఎందుకీ ఆ యేసు క్రీస్తు యొక్క శరీరము రక్త మాంసం కలిగిన శరీరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చదువుతాం. పరలోకము దిగి వచ్చిన జీవాహారం అని నేనే, ఎవడనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా ఏం చెప్తారు చూడండి, లోకమునకు జీవం కొరకైన ఆహారమే నా శరీరం అంటున్నాడు ఆయన. లోకం జీవించాలంటే నా శరీరమే ఆహారమే చెప్తున్నాడు ఆయన. నా శరీరమే ఆహారం. ఎందుకు ఈ శరీరం గురించి మాట్లాడుతున్నాం ఈరోజు ఇక్కడ? ఎందుకంటే ఆ శరీరాన్నే, ఆ థియోఫనీనే అతను కోల్పోయాడు ఆదాము. ఆ రూపాన్ని కోల్పోయాడు. అది మనిషికి మనకి శరీరం, అది క్రీస్తు యొక్క స్వరూపం, అది క్రీస్తు యొక్క రూపం. ఆ క్రీస్తు యొక్క రూపాన్ని ఆదాము కోల్పోయాడు. ఈరోజు మళ్ళీ అదే రూపాన్ని మనం పొందుకోవాలంటే అది శరీరంలో ఉంది. ఆ శరీరాన్ని మనం భుజించవలసిన వారమైనాం. అది భుజించిన వాడే ఈరోజు నిత్యజీవం కలిగిన వాడే అయినాడు. దేవుని స్తోత్రం. ప్రవక్త ఏం చెప్పారంటే, ఆ శరీరం ఏదో కాదు, అది క్రీస్తు యొక్క శరీరము అనగా క్రీస్తు యొక్క అదృశ్యమైనటువంటి సంఘమైనది అన్నాడు ఆయన. ఏంటన్నది? అదృశ్యమైన క్రీస్తు యొక్క సంఘం, అదే క్రీస్తు శరీరం. అందుకని దాన్ని తినువాడు వివేచించకుండా తినకూడదు, దాన్ని వివేచించాలి. ఆ రక్త మాంసముల శరీరం ఏదంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. నువ్వు తినే రొట్టె కానీ, నువ్వు తీసుకునేటువంటి ద్రాక్షసం కానీ అది దేనికి పోలికంటే నిజమైన యేసుక్రీస్తుకి రక్త మాంసములకు పోలికైనది. అది తీసుకున్నప్పుడు మాత్రమే నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తాను ప్రియ సరేనా. అందుకని ఆదాము దగ్గరికి ఆయన మెల్కీసెదెకు వచ్చాడు. ఆయన ఏ రూపంలో వచ్చాడంటే షాలేం రాజుగా వచ్చాడు ఆయన. ఆ తర్వాత అదే మెల్కీసెదెకు, అదే వాక్యము, అదే క్రీస్తు శరీరమును దాల్చి మరియ గర్భంలో జన్మించాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ జన్మించాడండి? ఆయనే మన ప్రభువుని యేసుక్రీస్తు అయినాడు. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్నాడు. ఆ శరీరం దాల్చింది, ఆ శరీరం చనిపోయింది. కానీ ఆ లోపల ఎవరంటే మెల్కీసెదెకు వాక్యమైనాడు. దేవుని స్తోత్రం. మరి ఆ శరీరం తీసుకున్నాడు ఆయన. ఆ శరీరం ఎందుకు తీసుకున్నాడంటే, ఆదాము పాపం చేయకమునుపు ఏ శరీరాన్ని కలిగి ఉన్నాడో అది పాపరహితమైన శరీరమైనది. కానీ ఆదాము ఎప్పుడైతే ఆధ్యాత్మికం చేశాడో, పాపం చేశాడో, అప్పుడు అతని శరీరం కూడా కలుషితం అయిపోయింది, పాపంతో కూడిన శరీరం అయిపోయింది. ఆ తర్వాత ఆదాము పుట్టిన పిల్లలు కూడా పాపంతోనే జన్మించారు, వాళ్ళు పాపంతోనే. కాబట్టి ఇప్పుడు ఆదాము ఆ పాపంతో పడిపోయిన శరీరాన్ని, ఆదాము పడిపోయిన పాపం చేయడం ద్వారా ఆ పడిపోయిన శరీరాన్ని మళ్ళా పాపం లేనటువంటి ఆ శరీరంగా తిరిగి లేపాలంటే అర్థమైందా మాట మీకు? ఆదాము 2 భాగాలండి. ఆదాము ఏంటండి? 2 భాగాలు. పాపం లేని శరీరం, పాపము లేని ఎప్పుడు అతను పాపం చేయకమునుపు శరీరం మందు పాపం లేదు, ఆత్మ ఎందు కూడా పాపం లేదు. ఇక్కడ పాపంతో కూడిన శరీరం, పాపం శరీరం. ఏ శరీరం అండి? ఆ తర్వాత ఆదాము పాపం చేసిన అంటే ఆ వాక్యం అతిక్రమించిన తర్వాత అతను కానీ అతను పుట్టిన సంతానం కానీ అందరూ పాపులే, అందరూ పాపులే కదా. కానీ ఆత్మేందు దేవుని కుమారుడు ఆదాము, ఇక్కడ కూడా ఆత్మేందు దేవుని కుమారుడే. పాపం చేసినప్పటికీ దేవుని కుమారుడే, పాపం చేయనప్పుడు దేవుని కుమారుడు ఎలాగో పాపం చేసిన దేవుని కుమారుడే. కానీ ఇతను పాపం చేసిన పాపం చేయకముందు అతను పాపం లేనివాడు అయినాడు. ఇతను ఆ వాక్యం అతిక్రమించిన తర్వాత
ఆ పుట్టిన శరీరం అంతా కూడా పాపమే. తన పిల్లలు పాపమే, ఆయన పాప అయిపోయాడు, సంతానం అంతా పాప అయిపోయింది. ఇప్పుడు దేవుడు దేని లేపవలసినాడు? ఇప్పుడు దేనిని లేపవలసినాడు? ఆ పాపంలో పడిపోయిన శరీరం లేపవలసినాడు ఆయన. అన్నమాట మీకు అర్థమవుతుందండి? ఈ పాపంలో పడిపోయిన శరీరాన్ని లేపవలసినాడు అయినాడు ఆయన. అర్థమైందండి? మరి ఈ పాపంలో పడిపోయిన శరీరం ఎలా లేపడుతుందంటే ఆయన ఇంత క్రితం ఏదైతే కలిగిన వాక్యమో ఆ వాక్యం ద్వారా లేపడుతుంది. అంటే ఈ పాపపు శరీరాన్ని, ఈ పాప రక్త మాంసాలని మరో పాపం లేనిగా లేపాలంటే ఇప్పుడు దేవుడే పాపం రక్తంతోనూ పాపం లేని శరీరంతో రావాల్సిన వాడు అయినాడు. పాపం లేని రక్తంతోనూ పాపము లేని శరీరంతో రావాల్సిన వాడు అయినాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఇప్పుడు తనకి రక్తాన్ని, పాపం లేని శరీరం తన రక్తాన్ని ఆయన మన కొరకు ఒలిగించి మన కొరకు పాపక్షమాపణ చేసి ఆ శరీరం చనిపోయిన తర్వాత అది పాతపడిపోయినప్పుడు మన దేవుని ఆత్మ వచ్చి ఆ శరీరం పైకి అయిపోయినప్పుడు చూసారా, అప్పుడు మనం పైకి ఆయనతో పాటు లాభపడుతున్నాం. అంటే పాపముతో ఉన్నటువంటి మన రక్త మాంసముల శరీరం పైకి లేపడాలంటే దేవుడే పాపం లేనివాడిగా రక్త మాంసం లేనివాడిగా జన్మించవలసిన వాడు అయినాడు. అందుకే యేసు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ శరీరము ఎప్పుడైతే అది తాగేశాడు ఆయన పాపం అయిపోయాడు, మన కొరకు రక్తాన్ని కార్చేసాడు, ఆ శరీరం చనిపోయింది, పడిపోయింది. అప్పుడు మూడో దినాన దేవుడు ఆయన తిరిగి లేపాడు. మూడవ దినాన్ని తిరిగి లేపాడు. ఆ తిరిగి లేచిన శరీరం ఏం తెలుసండి? తిరిగి లేచిన శరీరము మనమై ఉన్నాము. పాపం లేని శరీరమై ఉన్నాము. అంటే ఆదాము పడిపోయిన శరీరమైనది, ఆదాము పడిపోయిన సంతానమైనది. ఆదాము పడిపోయిన సంతానాన్ని దేవుని ఆత్మ వచ్చి మూడవ దినం తిరిగి లేపిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందమ్మా? అందుకే మరలా థియోఫనీ బైబిల్ మధ్యలో రక్త మాంసం లేనటువంటి శరీరం దిగొచ్చింది. రక్త మాంసం లేని శరీరం రూపించుకుంది. ఆ రక్త మాంసములు మన కొరకు అర్పించబడ్డాయి. ఆ రక్త మాంసం లేని శరీరం మన కొరకు అర్పించబడినప్పుడు మన పాప శరీరం తిరిగి లేపింది. చూసారండి, పాపం లేని వారిగా లేపింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? జాగ్రత్తగా గమనించండి. మరలా ఇక్కడ ఏం చెప్తాడు? యోహాను సువార్త 14 మరలా నేను వచ్చి మీకు స్థలం సిద్ధపరచడానికి వచ్చాను కదా, నేను స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తున్నాడు ఆయన. మీ కొరకు ఏ స్థలం అయితే సిద్ధపరిచానో, మీ కొరకు ఏ శరీరం అయితే సిద్ధపరిచానో, మీ కొరకు ఏ భవనం అయితే సిద్ధపరిచానో అక్కడికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడు ఆయన. అంటే ఆయన రెండో నాడు గురించి మాట్లాడుతున్నాడు. అందుకే మరలా ఆయన తీసుకెళ్ళాలంటే, అక్కడికి లేపాలంటే మరలా ఆయన థియోఫనీకి రావాల్సిన వాడు అయినాడు. ఆయన ఎలా రావాల్సిన వాడు అయినాడండి? మెల్కీసెదెకు రావాల్సిన వాడు అయినాడు. మొట్టమొదట అబ్రహాం దిగి వచ్చాడు, ఆ తర్వాత యేసుక్రీస్తుగా దిగొచ్చాడు. ఇప్పుడు ఆ దేవుడే మరలా మెల్కీసెదెకు రావాల్సిన వాడు అయినాడు. అందుకే 1963లో అదే మెల్కీసెదెకు మన కొరకు మరలా దిగొచ్చాడు. అదే వాక్యము, ఆదాము కోల్పోయిన వాక్యమే మరలా దిగొచ్చాడు. అబ్రహాం తిరిగి వచ్చిన వాక్యమే మరలా దిగొచ్చాడు. అర్థమైందండి? 63లో మరలా దిగొచ్చింది ఎవరంటే మెల్కీసెదెకు అయ్యున్నాడు. పిల్లరా, ఆ మెల్కీసెదెకు జాగ్రత్తగా గమనించిన విషయం, దేవుని స్తోత్రం. అక్కడ ఆ మెల్కీసెదెక్కి శరీరం ఏంటంటే సాలేం రాజు అయినాడు. ఏ రాజు అండి? సాలేం రాజు. ఆ సాలేం రాజులో మెల్కీసెదెకు దిగొచ్చాడు. అది మొదటిసారి. రెండోసారి ఆ మెల్కీసెదెకు ఎవరు దిగొచ్చాడంటే యేసుక్రీస్తులు దిగొచ్చాడు. యేసే మెల్కీసెదెకు అయినాడు. అది పరిపూర్ణమైనది, అది పరిపూర్ణ రాకడైనది. దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఎందుకంటే మనల్ని విమోచించిన కొరకు. ఎందుకండి అంటే అబ్రహాము సంతానం విమోచించిన కొరకు, ఆ పడిపోయిన ఆదాము సంతానం విమోచించిన కొరకు. ఇప్పుడు మూడోసారి మనల్ని విమోచించాడు. కానీ ఎక్కడ తీసుకెళ్ళాలి? మళ్ళీ యథాస్థానం తీసుకెళ్ళాలి, మళ్ళీ పై దేవుని దగ్గర తీసుకెళ్ళాలి. విమోచన జరిగింది కానీ ఇంకా మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. మనకు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఆ పడిపోయిన స్థానం మనం వెళ్ళాలంటే మనం పైకి లేపాలి. ఆయన
అందుకే మరలా దేవుడు అదే మెల్కీసెదెకు 60 ముళ్ళు దిగొచ్చాడు. 60 ముళ్ళు దిగొచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రవక్త అబ్రహాం సరిలో దిగొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శరీరం తాకింది. ఆ శరీరం అది ఎప్పుడు తాకిందో ఆ అబ్రహామిక శరీరం ద్వారా అది తాకిందో అప్పుడు ఆ అబ్రహామిక శరీరంలో నుండే ఆ విమోచన వాక్యం అనేది వచ్చింది. ఆ విమోచన వాక్యము, ఆ మన్నా, ఆ పరలోకం నుంచి పంపించబడి ఆ మన్నా, ఆ వాక్యం అందరికి వచ్చింది. అదే 7 ముద్దల ఏక ప్రత్యక్షత అయినది. ఏమైనదండి? ఆ బలిష్ట దూత, ఆ నిబంధన దూత, ఆ క్రీస్తు ప్రకటన 10 ప్రకారంగా ఆయన దిగొచ్చి ఒక కాలు సముద్రం మీదను ఒక కాలు భూమి దిగ వేసి ఆయన చేతిలో ఆ విప్పడిన గ్రంథము తీసుకొచ్చాడు. ఆ విప్పడిన గ్రంథం ఏంటంటే మన యొక్క థియోఫనీ అయినది. థియోఫనీ మెల్కీసెదెకు, అదే మనకి సెదెకు. ఇప్పుడు ఆ గ్రంథం ఏంటంటే థియోఫనీ ఏంటన్నది? అది క్రీస్తు అయినది. అదేంటన్నది? అది క్రీస్తు అయినది. జాగ్రత్తగా ఉంచండి. ఆ గ్రంథము అబ్రహాం దగ్గర షాలేం రాజులో ఉంది, ఆ థియోఫనీ. అదే గ్రంథము, అదే థియోఫనీ యేసుక్రీస్తు దిగి వచ్చింది. ఇప్పుడు అదే థియోఫనీ, అదే గ్రంథము ఆ యొక్క ప్రకటన 10 ఆ దూత తీసుకొచ్చాడు. ఆ దూత తీసుకొచ్చిన గ్రంథం ఏంటో తెలుసండి? థియోఫనీ. ఏంటన్నది? మెల్కీసెదెకు. చూసారా? ఇప్పుడు ఆ గ్రంథాన్ని, ఆ థియోఫనీ ఎవరు పెడతాడంటే యోహానులో పెడుతున్నాడు ఆయన. 7 దూతలు పెట్టాడు, తర్వాత యోహానులో పెడుతున్నాడు. ఈ వధువు అంటే యోహాను ఈ గ్రంథాన్ని తినేసినప్పుడు, ఈ వాక్యాన్ని తినేసినప్పుడు, ఈ రక్తమాంసాలు తినేసినప్పుడు, ఇదే రక్తమాంసాలు అయినది. ఈ రక్తమాంసాలు తినేసినప్పుడు ఇప్పుడు ఈ వధువు కూడా ఈ అక్షయమైన ఆహారం భుజించినప్పుడు వధువు కూడా మరణించిన దానికి ఉంటుంది. దేవునికి పోలికలు మార్చబడుతుంది, దేవునితో గుర్తించబడుతుంది. చూసారండి, మరలా మరణం లేని దానిగా మరలా దేవుని దగ్గరికి వెళ్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తోత్రం. కాబట్టి ఈ చివరి దినంలో మన కొరకు వచ్చింది ఎవరంటే మెల్కీసెదెకు అయినాడు. ఆయన ఏమైనాడు? ఆయనకి ఆది కానీ అంతం కానీ లేదు, అని ప్రారంభంగానే ముగింపు లేదు. ఈరోజు నీ కొరకు దిగొచ్చినటువంటి ఆ గ్రంథము నీ మెల్కీసెదెకు అయినది, నీ వాక్య శరీరమైనది. దేవుని స్తోత్రం కలుగును. నీవు భుజించవలసిన వర్తమానమైనది, నీవు తినవలసిన జీవాహారమైనది. ఈ జీవాహారం తినవాడు ఇంకెన్నడూ మరణం నందడు. అతను సదాకాలం క్రీస్తు దేవునితో జీవిస్తాడు. చూసారండి. కాబట్టి ఈరోజు మనం దేవునితో గుర్తించబడాలి. యేసుక్రీస్తు కాలంలో మనం యేసుక్రీస్తు గుర్తించబడాలి. అబ్రహాం కాలంలో ఆ మెల్కీసెదెకు, అబ్రహాము మెల్కీసెదెకుతో గుర్తించబడ్డాడు. ఆ మెల్కీసెదెకు ఆయన ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాం అతనికి దశమగా ఇచ్చాడు. అలాగనే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, చూసారా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ఆయన అర్పించబడడానికి ముందు, ఆ శరీరం బలియాగంగా మరి ఆ శిలువలో అర్పించబడడానికి ముందు తన శిష్యుని పిలిచాడు. ఆయన బల ఎత్తు కూర్చోబెట్టాడు. చూసారా, ఆ శరీరాన్ని రక్త మాంసములుగా రొట్టె ద్రాక్షరసంగా వారికి ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసంగా వారికి ఇచ్చాడు. మీరు ఎవరైతే తింటారో వారు సదాకాలం జీవిస్తారని చెప్పాడు ఆయన. ఎవరైతే తింటారో సదాకాలము జీవిస్తారని చెప్పాడు ఆయన. జీవించలేదు వాళ్ళు? అపోస్తులు జీవించారా? దేవునికి మహిమ కలుగును గాక. అంతేనా? జీవించారా? అదేవిధంగా మరలా ఈ చివరిదనాన్ని అదే దేవుడు ఆయన వాక్యము మరియు ఆత్మ, ఆయన వాక్యం మరియు రక్తము మన ఎద్దుకు ఈ పుస్తక రూపంలో దిగొచ్చింది. ఎవరైతే దీన్ని భుజిస్తారో వారే ఆయన రక్త మాంసాలు పొందుకునే వారు అయినారు. చూసారా? అప్పుడు నీ రక్తము నీ మాంసము మార్చబడిపడుతుంది, రూపాంతరపరచబడుతుంది. ఆ మహిమలో కొనుపబడతావు. దేవునికి పోలికలో మహిమలోకి ఎలా కొనుపబడతావు? నీవు మహిమలోనికి దేవునికి పోలికలను మార్చబడి కొనుపబడతావు. దేవుని స్తోత్రం. ఈరోజు అదే మన స్థితిలో ఉన్నాం. మనం అదే సమయంలో మనం ఉన్నాం. అందుకే వర్తమానం చదువుటి ఎందును, వర్తమానం వినిటి ఎందును ఎన్నడూ కూడా అశ్రద్ధగా మనం ఉండకూడదు. అందుకే ప్రవక్త ఇక్కడ ఏం చెప్తానంటే, మీ స్థానం మీరు చూసుకోండి, మీ స్థానం గుర్తించండి. ఒకవేళ ఇదే నీ గుణలక్షణం అయితే ఇది నిన్ను మలుస్తుంది ఆయన రూపంలోనికి. అది ఆయన రూపంలో నిన్ను ఏం చేస్తుందండి?
పూర్తిగా రూపించేస్తుంది. కాబట్టి అందుకే మన గుణ లక్షణము వాక్యమై ఉండాలి. మన గుణ లక్షణము వాక్యమై ఉండాలి. క్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడకూడదు, కానీ అక్షయమైన ఆహారం కొరకు మనం ఏం చేయాలండి? కష్టపడాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూస్తారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు. ఏం చెప్పాడు యోహాను 14 ఏం చెప్తాడు అయినా చూడండి ఒకసారి. 14 అధ్యాయము అది చెప్పి ముగించుకుందాం ప్రియులారా. మూడవ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. ఏం చెప్తున్నాడు ఆయన? నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు ఎలాగ తెలుసండి? నేను వెళ్ళే స్థలానికి మార్గం ఎవరు? మీకు తెలుసట, వారికి తెలుసట. వారికి ఎలా తెలుసు? ఆయన ఏ స్థలానికి వెళ్ళబోతున్నాడో, ఆయన ఏ స్థలానికి వెళ్ళబోతున్నారో వీళ్ళకి ఎలా తెలుసు? వారికి ఎలా తెలుసండి? ఎందుకంటే అక్కడి నుండే ఆ థియోఫనీ వచ్చింది. అక్కడి నుండి థియోఫనీ వచ్చింది. ఆ థియోఫనీ వచ్చి రక్త మాంసములుగా వారి తనతో ఇచ్చుకుంది. వారు తిన్నారు. ఎప్పుడు తిన్నారో ఆ థియోఫనీ పొందుకుంటున్నారు. ఆ థియోఫనీ ఎప్పుడైతే పొందుకున్నారో ఆ థియోఫనీ తెలుసు అది ఎక్కడి నుంచి వచ్చిందో, మరి అక్కడికి వెళ్తుంది. అది అంటే నీ కొరకు వాక్యం పరలోకుండా వచ్చింది, రక్తమాంసలుగా మారింది. నువ్వు ఆ రక్తమాంసలుగా మారిన వాక్యం తిన్నావు. తిన్న తర్వాత ఆ వాక్యం నేను ఎక్కడ తీసుకెళ్తుంటే మరలా పైకే తీసుకెళ్తుంది నిన్ను. నిజాన్ని నీకు తెలియదు, నాకు తెలియదు ఆ మార్గం. కానీ ఎవరు తెలుసు? ఏ వాక్యం అయితే మన కొరకు దిగొచ్చిందో, ఏ వాక్యం అయితే మనం భుజించామో, ఏ రక్తమాంసాలతో మనం భుజించామో ఆ వాక్యానికి ఆ దారి తెలుసు. దేవుని స్తోత్రం. అందుకే ప్రవక్త చెప్పాడు, పరలోకం వచ్చిన వాడే మరలా పరలోకం వెళ్తాడు. అంటే నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఎక్కడ రావాలి? నువ్వు పరలోకం రావాలి. నువ్వు పరలోకం రాకుండా పరలోకం వెళ్ళలేవు. నువ్వు పరలోకం రాకుండా పరలోకము వెళ్ళలేవు. ఒక విషయం చెప్తాను పిల్లరా, జాగ్రత్తగా మంచండి. ఒక టైం అవుతుంది, ఇంకో 5 నిమిషాలు తీసుకుంటాను. ఇక్కడ జాగ్రత్తగా మంచండి. యేసు ప్రభు అక్కడ బల చుట్టూ 12 మంది కూర్చున్నారు కదా. ఈ 12 మంది కూర్చున్నప్పుడు వారందరికీ రొట్టె ద్రాక్ష ఇచ్చాడు ఆయన. కానీ అందులో ఒక వ్యక్తికి మాత్రం ఏం చేశాడంటే రొట్టె మెక్కను ద్రాక్షరసంలో ముంచి ఇచ్చాడు. ఒక వ్యక్తికి 12 మందిలో ఒక వ్యక్తికి రొట్టెను ద్రాక్షరసంలో ముంచి అతనికి ఇచ్చాడు. అర్థమైందండి? అయిపోయింది. ఈ 12 మంది రొట్టె ద్రాక్షరసం విడివిడి తీసుకున్నారు, అయిపోయింది. కానీ ఈ వ్యక్తికి మాత్రం ఏం చేశాడంటే ఈ రొట్టె ముక్కను ద్రాక్షరసంలో కలిపిచ్చాడు. ఎప్పుడైతే కలిపిచ్చాడో ఎప్పుడైతే నోట్లో పెట్టాడో దాని తోడని దేవుడు లోపలికి వెళ్ళిపోయింది అతనికి. ఆ రొట్టె ద్రాక్షరసం 2 కలిపి తీసుకున్నారు కదా, ఇచ్చారు కదా ప్రభు. ఇచ్చింది ఎవరు? వారికి ఇచ్చిన దేవుడు ఇతనికి ఇచ్చాడు. వారికి ఇచ్చిన దేవుడే ఇతను కూడా ఇచ్చాడు. కానీ వారిలోకి పరిశుద్ధాత్మ వచ్చింది పెద్దకొస్తున్నాను. వాళ్ళకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది పెద్దకొస్తున్నాను. ఇంకా వారు ఎవరిని మరణించలేదు వాళ్ళు. కానీ అదే దేవుడు ఈ రొట్టెను ద్రాక్షరసంలో ముంచి యోధాకు పెట్టినప్పుడు అతని లోపల దెయ్యం వెళ్ళిపోయింది, సాతాను వెళ్ళిపోయింది. అతను తిన్న రొట్టె ద్రాక్షరసం కదా, వీళ్ళకి ఇచ్చింది అదే కదా, ఇచ్చింది కూడా యేసుప్రభువే కదా. కానీ వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. శిష్యులు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ పొందుకున్నారు, దేవుడిని పొందుకున్నారు. మరి వీడేం పొందుకున్నాడు? వాళ్ళకి దెయ్యం వచ్చేసింది. ఎంత వ్యత్యాసం చూడండి. ఇక్కడ బోధించేది దేవుడే, బోధించేది వినేది మీరే, మీకు బోధించేది దేవుడే. కానీ ఒకడు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాడు, ఒకడు దురాత్మ పొందుకుంటున్నాడు. ఒకడు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాడు, ఒకడు దురాత్మని ఒకడు అంగీకరిస్తున్నాడు, ఒకడేమో వ్యతిరేకమైన ఆత్మ పొందుకుంటున్నాడు. ఒకడు క్రీస్తు ఆత్మను పొందుకుంటున్నాడు, ఒకడు క్రీస్తుని పొందుకుంటున్నాడు, మరొకడు క్రీస్తు విరోధంగా మారిపోతున్నాడు. ఇచ్చింది ఎవరు? యేసుప్రభువే. ఎందుకు అలా జరుగుతుంది?
ఎందుకు అలా జరుగుతుందంటే ప్రవక్త మాట చెప్పాడు. ఆ మాట చేసి మీకు వినిపిస్తాను మీకు. ప్రవక్త చెప్పి చూడండి. నశించిన దానిని రక్షించడానికి యేసు వచ్చాడని మనం చెప్పవచ్చు. ఆయన చేసినది అదే. నశించిన వీరిని రక్షించడానికి ఏదో ఉండవలసినది కదండి. నశించిన దాన్ని రక్షించడానికి ఇప్పుడు జక్కీని రక్షించాడు దేవుడు. జక్కీలో ఏదో ఉంది, అతను లేకుండా రక్షించలేడు ఆయన. సమరస్త్రీ ఉంది, ఆరుతో పాపం చేసింది, కానీ యేసు అక్కడ ఆమె ఎదుకు వచ్చి ఆమెను రక్షించాడు. ఎందుకు రక్షించాడు? ఆమెలో ఏదో ఉంది. ఆమె నశించిపోయినప్పటికీ, పాపం చేసినప్పటికీ యేసు ప్రత్యేకంగా ఆవిడ దగ్గరికి వచ్చి ఆ బావి దగ్గర కూర్చుని వెయిట్ చేసి ఆమె రక్షించాడు. ఏదో ఉంది అంతేనండి. ఒక స్త్రీ పాపం చేత పట్టబడి రాళ్ళతో కొట్టబడి తరమబడి యేసు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? మీలో ఎవరైతే పాపం చేయలేదో ముందు వాడు రాయి వేయమని చెప్పాడు. ఒక్కడు కూడా రాయి వేయలేదు. ఎందుకు? వారి పాపాలు యేసు భూమి మీద రాయేస్తున్నాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అమ్మ ఎవరు నేను కొట్టలేదు అన్నాడు. ఎవరు కొట్టలేదు ప్రభు అన్నాడు. నేను కూడా నిన్ను శిక్షించని చెప్పాడు. నేను కూడా నిన్ను మరలు నేను పాపం చేయొద్దని చెప్పాడు. రక్షించాడు. అంటే ఆమె పాపం చేసి పట్టబడినా సరే ఆమెను రక్షించడానికి ఆమెలో ఏదో ఉంది. నశించిన దానిని వెతక రక్షిస్తున్నాడు ఆయన. ఎందుకు రక్షిస్తున్నాడంటే వారిలో ఏదో ఉంది కాబట్టి రక్షిస్తున్నాడు. ఏదో ఉంది. ఎందుకో ముందు నిర్ణయమో దేవునికి ముందు ఉద్దేశమో ఏదో ఉంది కాబట్టి ఎంతగా పాపం చేసినా, ఎంతగా నశించిపోయినా, ఎంతగా అపవిత్రపరచబడినా సరే ఆయన వెతకి వచ్చి ఆయన రక్షిస్తున్నాడు ఆయన. ఎందుకంటే వారిలో ఏదో అర్థమవుతుందండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన నశించిన వీరిని రక్షించడానికి ఏదో ఉండవలసినది కాబట్టి ఈ నశించిన దానికంటే భిన్నమైన గుణాన్ని అది కలిగి ఉండవలసినది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రాక్టీస్ ఏమంటే, ఒకవేళ దేవుడు వచ్చి రక్షించడానికి ఆ రక్షించబడే వ్యక్తిలో ఏది లేనట్లయితే దేవుడు రక్షించలేడు అన్నాడు ఆయన. రక్షించలేడు ఆయన. ఉదాహరణ చెప్తామండి. శాస్త్రులు పరిశీలనండి, యేసు రక్షించగలిగాడు వాళ్ళని? రక్షించాడా? అక్కడ కైపా ప్రధాన చేసుకున్నాడు. అతను వాక్యం తెలుసు, అంతా తెలుసు. రక్షించగలిగాడు యేసు ప్రభు? మరి సమర స్త్రీని రక్షించాడు ఆయన? పాపాత్రుల స్త్రీని రక్షించాడు ఆయన? జక్కీని ఎందుకు రక్షించాడు ఆయన? అంటే రక్షించబడడానికి ఏదో ఉంది వారిలో. అదేవిధంగా ఈ 11 మందిలో ఏదో ఉంది పరిశుద్ధత పొందుకోవడానికి. అదే రొట్టె ద్రాక్షరసము యేసు ప్రభు యోధాకు ఇచ్చాడు, కానీ రక్షించబడడానికి ఏమీ లేదు అతనిలో. దేవుని కొరకు ఎందుకు చేయబడలేదు? అతను దేవుని కొరకు ఏర్పాటు చేయబడలేదు. అందుకే వారిలోకి పరిశుద్ధత వచ్చింది, ఇతరులకు ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది, దెయ్యం వచ్చింది. ఏమొచ్చిందండి? అదేవిధంగా ఈ పుస్తకాన్ని చాలామంది పూజిస్తున్నారు, ఈ వాక్యాన్ని, రక్త మాంసాలు చాలామంది పూజిస్తున్నారు. కానీ కొంతమందిలోనికే పరిశుద్ధాత్మ వచ్చింది. కొంతమంది క్రీస్తుకి రక్త మాంసాలు మారుతున్నారు, క్రీస్తుకి శరీరంగా మారుతున్నారు. కొంతమంది అయితే క్రీస్తు వ్యతిరేకులుగా మారుతున్నారు. కొంతమంది ఏమవుతున్నారండి? క్రీస్తు వ్యతిరేకులు. అంటే ఎంత చదివినా ఎంత విన్నా రక్షించబడ్డానికి నీలో ఏది లేనట్లయితే నీవు చివరికి ఏమైపోతే విమర్శకుడిగా తయారవుతావు తప్ప ఏమవుతావండి? విమర్శకుడిగా తయారవుతావు. ప్రవక్త ఒక వర్తమాన మాట చెప్పారండి. ఈ మాట వినిపిస్తాను మీకు. ఈరోజు నేను గ్రూప్లో పెట్టాను అనుకుంటున్నాను. అది నేను చూడండి. నీవు నీ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏమన్నారు ప్రవక్త? నీవు నీ సంఘానికి, హెబ్రీల పత్రిక 7వ అధ్యాయంలో ప్రవక్త మాట్లాడేది ఇది. నీవు నీ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నీవు అతడిని కాల్చివేసినట్లే. ఏం చేసినట్లు? నువ్వు అతను కాల్చేసినట్టే.
నీవు అతడి గూర్చి తప్పు మాటలు చెప్పినప్పుడు ప్రజలలో అతడి ప్రభావం నువ్వు చంపివేసి ఉన్నావు. నువ్వు ఒక సహోదరు కొరకు నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడు, ఒక సేవకుడి కొరకు నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడు ఆ ప్రజల మధ్య ఆ సేవకుడికున్న ప్రభావాన్ని, ఆ మంచిని, ఆ వ్యక్తికున్న ప్రభావం నువ్వు ఏం చేస్తావు? నువ్వు చంపేస్తున్నావు. నువ్వు దేవుని సేవకుడి కోసం కానీ, దేవునికి సేవకురాల కోసం కానీ, లేదా దేవుని కుమారుడు కోసం కానీ నువ్వు ప్రజల్లో వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు ఆ దేవుని సేవకుడికున్న ప్రభావాన్ని, ఆ దేవుని సేవకురాలకు ఉన్న ప్రభావాన్ని, ఆ క్రైస్తవుడికి లేక సహోదరుడికి సంఘంలో ఉన్న ప్రభావాన్ని నువ్వేం చేస్తావు? నువ్వు చంపేస్తున్నావు. నువ్వు అంటే అర్థం ఏంటి? నువ్వు అతన్ని చంపేస్తున్నావు. నువ్వు చూసారా? అందరిని బట్టి నీవు దోషివి. ఏమన్నాడు ఆయన ప్రవక్త? అందరిని బట్టి నువ్వు దోషివి. ఆ దోషాన్ని బట్టి నువ్వెన్నడూ కూడా నీతిమంతులు తీర్చబడవు. నువ్వెన్నడూ నీతిమంతులు తీర్చబడవు కాబట్టి దోషి ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు తీర్పులోకి వెళ్తాడు. దోషి ఎక్కడికి వెళ్తాడండి? తీర్పులోకి వెళ్తాడు. కాబట్టి నువ్వు నిజంగా పరిశుద్ధత పొందుకున్నట్లయితే, నువ్వు నిజంగా దేవునికి ఆత్మ నీలో ఉన్నట్లయితే, నువ్వు నిజంగా దేవునికి వాక్యాన్ని పొందుకున్నట్లయితే, దేవునికి ఆత్మను పొందుకున్నట్లయితే, చూసారా, నీవు ఎన్నడూ కూడా తప్పుగా మాట్లాడవు. నీ సంఘం కోసం కానీ, నీ సహోదరు కోసం కానీ, నీ కాపరి కోసం కానీ, నీ దాసురాలు, నీ యొక్క మరి సాకురాల కోసం కానీ, నీ 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 ఒక స్త్రీ కోసం కానీ, ఒక పురుషుడి కోసం కానీ ఎన్నడూ కూడా తప్పుగా మాట్లాడవు, తప్పుగా ప్రవర్తించవు. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమైందండి? కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ దురాత్మ ఎందుకు వెళ్ళింది? దురాత్మ ఎందుకు వెళ్ళిందంటే చూసారండి, వాడు పాతాళం వచ్చాడు కాబట్టి పాతాళానికి వెళ్ళాలి. వారు పరిశుద్ధం ఎందుకు వచ్చిందంటే వారు పైన వచ్చారు కాబట్టి వారు పైకి వెళ్ళవలసిన వారు అయినారు. ఈరోజు కూడా ఈ బుక్ చాలామంది అంటున్నారు, ఈ వర్తమానం చాలామంది చదువుతున్నారు, నాకు వాక్యం తెలుసు అని గర్విస్తున్నారు. చూసారా? ఏమాత్రం తగ్గింపు వరకు లేదు, ఏమాత్రం నమ్మత వరకు లేదు, ఏమాత్రం సామర్థ్యం వరకు లేదు. మేము గొప్పవాడు అనుకుంటున్నారు. ఏ మనిషి శరీరం దాల్చిన ఏ మనిషి గొప్పడు కాదు. వాక్యము గొప్పదైనది. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను పైకి తీసుకెళ్ళేది వాక్యమే. ఇది గర్వించడానికి మనకి ఇవ్వలేదు. ఈ రక్త మాంసములుగా మారానికి ఇచ్చాడు దేవుడు మనకి. ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఆయన పలుకులోనికి మనం మలుస్తుంది, ఆయన రాజ్యం తీసుకువెళ్తుంది. అటువంటి కృప ఈరోజు మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తారు చూడండి, 5వ వచనం, 4వ వచనం, నేను వెళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను అని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి ఎదుగు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు. ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచము, మాకు అంతే చాలును ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు నేనెంతకాలం మీ ఎద్దు ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా. ఎంత స్పష్టంగా చెప్తాను చూడండి. చూసారా? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నా. మీరంతకాలం నాతో ఉన్నారు, మీరు నన్ను చూడలేదా, నన్ను తాకలేదా? నేను తండ్రి ఏకమై ఉన్నాము అని ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఏం చెప్తే 14-12 వచ్చిందంటే, నేను తండ్రి ఎదుగు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు. ఈరోజు తీయఫుని మరలా ఎందుకు వచ్చింది అంటే, మొదటి రాకులో ఆయన ఏ క్రియలు చేశాడో అవే క్రియలు మరలా మనలో చేయడానికి.
ప్రవక్తలు ఏ క్రియలు చేశాడో అవే క్రియలు మళ్ళా దేవుడు మనలో చేయడానికి అందుకే ప్రత్యక్షమయ్యాడు. ఈ సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? ఈరోజు వధువు ఇవ్వాలి. నేను క్రీస్తు ఏకమైనాము, నేను థియోఫనీ ఏకమైనాము, నేను దేవునికి స్వరూపం ఏకమైనాను, నేను దేవునికి స్వరూపంలో మార్చబడి ఉన్నాను అని మనం దేవునికి సాక్ష్యం స్వరమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించిన గాక. అందులో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందులో లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్.